శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, మనం శ్రీ సాయి సచ్చరిత్రని రోజు 7 అధ్యాయాల చొప్పున విశ్లేషణ చేసుకోవాలి అనే ఒక సంకల్పం చేసుకున్నాం. కానీ బాబా గారు దాన్ని అలా కొనసాగించట్లేదు. బహుశా ఏదైనా సరే వివరంగా, విపులంగా, క్షుణ్ణంగా తెలుసుకొని ప్రయాణం చేయడం అనేది గురువు కోరుకుంటాడు. అడావుడిగా ఏదో 4 మాటలు చెప్పి, అంటే రామాయణం కట్టే కొట్టే తెచ్చే అని చెప్తారంట. బట్ అలా చెప్పడం వల్ల దాంట్లో ఉన్నటువంటి విషయాలు ఏమి తెలుసుకునే అవకాశం ఉండదు. దాని ద్వారా మనం నేర్చుకునేది కూడా ఏమి ఉండదు. బట్ అటువంటి విధానం అనేది ఏదో తప్పని పరిస్థితుల్లో పెట్టుకోవాల్సిన విధానమే, కానీ అది ఒక సాధనగా పెట్టుకునేది కాదు, మనకు ఉపయోగకరమైంది కాదు. అందుకనే బాబాగారు రోజుకు 1 అధ్యాయం లేదా కొంత ఏదైనా అవకాశం ఉంటే 2 అధ్యాయాలు, అది కూడా దాదాపుగా 1:50 నిమిషాలు 2 గంటల దాకా చెబితే దాంట్లో అనేక విషయాలు వస్తుంటాయి. కేవలం మన సచ్చరిత్రలో ఉన్న విషయాలు మాత్రమే చెప్పుకోకుండా సందర్భానుసారంగా అనేకమైన ఇతర శాస్త్రాల్లో, ఇతర గ్రంథాల్లో ఉన్న విషయాలు కూడా మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. అది మన చేతిలో ఉండదు. ఆ మైండ్ దానికి కావలసినవి, గుర్తున్నవి తెచ్చి చెప్తూ ఉంటుంది. అలా చెప్పేవన్నీ కూడా మనకు ఒక విషయానికి అనేక విషయాలు సపోర్ట్ చేసినప్పుడు ఆ విషయం మనకు బలంగా మనసులో స్థిరపడుతుంది. అంటే ఓహో, ఇంతమంది ఈ విధంగా దాన్ని చెప్పారు, పెద్దలందరూ ఇలాగే చెప్పారు, కాబట్టి అది ఖచ్చితంగా సత్యమై ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా మనం ఆచరించాలి అనే ఒక సంకల్పం కలుగుతుంది. ఎవరికి శ్రద్ధ కలిగిన వారికి, నేర్చుకోవాలనుకునే వారికి, ఆచరించాలనుకునే వారికి. కాబట్టి బాబాగారి సంకల్పం ఎలా ఉంటే అలా నడుస్తుంది. మనం స్పీడ్ చేయాలి అనుకుంటే స్పీడ్ చేయలేం, ముఖ్యంగా నాలాంటి వాడు అసలు చేయలేడు. బట్ ఏదైనా విషయాన్ని మనం ఎన్నిసార్లు విన్నా సరే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా చాలా ఉంటుంది. అందుకని సత్యం, జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. అంటే జ్ఞానం అనంతం, దానికి పరిమితి లేదు. విశ్వమంతా కూడా ఎంత అనంతంగా ఉందో జ్ఞానం దానికంటే ఇంకా అనంతంగా ఉంటుంది. అటువంటి జ్ఞానాన్ని మనం ఎన్ని జన్మలు తెలుసుకున్నా, నేర్చుకున్నా అది ఇంకా వినాలనే ఉంటుంది, ఇంకా తెలుసుకోవాల్సిందే ఉంటుంది. జ్ఞానానికి అటువంటి విశిష్టత ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం 3వ అధ్యాయంలోకి వెళ్ళడానికి ముందు ఒక విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, ఆధ్యాత్మిక మార్గంలో 2 రకాల మార్గాలు ఉంటాయి. ఒకటి సెల్ఫ్ డ్రైవింగ్ లాంటిది, అంటే ఇది జ్ఞాన మార్గం. ఎవరైతే జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతారో, అవగాహన చేసుకోగలుగుతారో, వాళ్ళు సెల్ఫ్ డ్రైవింగ్ చేసినట్టుగా వాళ్ళ ప్రయాణం వాళ్ళు సొంతంగా చేసుకోగలుగుతారు. అలా కాకుండా భక్తి మార్గం ఎటువంటిదంటే సెల్ఫ్ డ్రైవింగ్ కాదు. అది భగవంతుడు లేదా గురువు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు, భక్తుడు లేదా శిష్యుడు, సేవకుడు వెనకాల కూర్చుంటాడు. వీడికి ఏమీ తెలియదు, ఏమీ రాదు, పూర్తిగా గురువు మీద ఆధారపడతాడు, దైవం మీద ఆధారపడతాడు. ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా అన్నిటికీ ఆయనే కారణం అనే భావనతో ఉంటాడు. ఇప్పుడు మనం బస్సులో కూర్చుంటాం, కారులో కూర్చుంటాం, డ్రైవర్ ఉంటాడు, పూర్తి బాధ్యత డ్రైవర్దే. మనకు డ్రైవింగ్ రాదు, అతని ఇష్టం ఎలా నడుపుతాడో. ప్రమాదం జరిగించినా అతనిదే బాధ్యత, హ్యాపీగా క్షేమంగా గమ్యస్థానం చేర్చినా అతనిదే బాధ్యత. కాబట్టి భక్తి మార్గంలో ఇది అటువంటిది అనమాట. అంటే పూర్తిగా గురువు మీద, భగవంతుడి మీద భారం వేసి జీవిస్తారు. దాదాపుగా మనందరం అటువంటి వాళ్ళమే. జ్ఞాన మార్గం వచ్చేసేసి సెల్ఫ్ డ్రైవింగ్, సొంతంగా డ్రైవింగ్ వచ్చు కాబట్టి వాళ్ళు ఒకరి మీద ఆధారపడేది ఉండదు. కానీ ఆ సెల్ఫ్ డ్రైవింగ్ అనేది ఎంతవరకు కరెక్టు, అతనికి ఎంతవరకు ఆ డ్రైవింగ్ వచ్చు అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది సెల్ఫ్ డ్రైవింగ్లో అహంకారంతో, సాధారణంగా డ్రైవర్స్కి అహంకారం ఎక్కువ ఉంటుంది, డ్రైవింగ్ మెంటాలిటీలోనే అహంకారం ఉంటుంది. వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు మనం చాలా ర్యాష్ డ్రైవింగ్ చేసేయడము, పర్వాలేదు మాకు వచ్చు, మాకేం కాదు అన్నట్టు చేసేయడము, ఎలా పడితే అలా చేయడము, దానివల్లనే యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి.
కాబట్టి భక్తి మార్గం అనేది పూర్తిగా సరెండర్ అయిపోయే మార్గం, జ్ఞాన మార్గం అనేది తన మీద తాను ఆధారపడి ఉండే మార్గం. బాబాగారు మనకు భక్తి మార్గాన్ని చెప్పాడు. జ్ఞాన మార్గంలో అహంకారం వస్తుంది. ఎందుకంటే జ్ఞానం అంటేనే బుద్ధి బాగా ఎక్కువగా ఉపయోగించేది, బుద్ధితో ఎక్కువగా విచారించి తనకు తాను తెలుసుకునేది. ఈ తెలుసుకునే సమయంలో, వికసించే సమయంలో నాకు చాలా విషయాలు తెలిసిపోతున్నాయనే అహంకారం వచ్చి నాకే తెలుసు అని అది ఎప్పటికప్పుడు ఆ తెలిసిన దాని గురించి చెబుతూ ఇతరులు చెప్పేదాన్ని రిసీవ్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా నాకు తెలుసు కదా అనే భావంలో ఉంటారు. ఇతరులు చెప్తుంటే వినాలనే ఆలోచన రానివ్వదు. తనకు తెలిసింది మాత్రమే నిజమనే భావన ఉంటుంది. ఇది జ్ఞానాహంకారం అంటారు. కాబట్టి బాబాగారు కూడా జ్ఞానం వల్ల అహంకారం వస్తుంది, కాబట్టి భక్తి మార్గంలోనే మీరు ప్రయాణం చేయండి అన్నాడు. నేనేమంటాను, బాబాగారి దయతో రెండూ కలుపుకుంటాం. భక్తి మార్గము పూర్తి భక్తి మార్గంలోనే ఉంటాం, బట్ దానికి జ్ఞానం కూడా వీలైనప్పుడు వీలైనంతగా మనం జోడించుకొని ప్రయాణం చేస్తే అది కొంత బాగుంటుంది. ఎందుకంటే గురువు పాదాలు పట్టుకున్నాం కాబట్టి సాధారణంగా గురువు మనకు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇస్తాడు. వద్దన్నా వస్తుంది జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానం అహంకార దశకు పోకుండా ఉండటానికి భక్తిని ఎప్పుడు కూడా మనం వదిలిపెట్టకుండా ఉండాలి. రామకృష్ణ పరమహంస జ్ఞానం లేదందామా, మహాభక్తుడైన. అలాంటి జ్ఞానం ఉండాలి, భక్తుడై ఉండాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండి భక్తుడు కనుక కాకపోతే ఎప్పుడు నిన్న చెప్పుకున్నట్టుగానే ఈ భక్తి మార్గంలో అంతా కూడా ఒక చాదస్తంలాగా ఏంటి ఆ ఫోటోలకు పూజ చేస్తున్నారు, విగ్రహాలకు పూజ చేస్తున్నారు అనే ఒక ఎగతాళి భావంతో ఉంటూ ఉంటారు. ఇది జ్ఞానాహంకారం అంటారు. కాబట్టి ఈ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి అటువంటి అహంకారం వచ్చే అవకాశం ఉండదు. జీవితంలో మనకు ఆ అవకాశం రాకుండా ఉండాలి అని కోరుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి సాయం సమయమిది సాయికి ప్రియమైనది. సాయం సమయమిది సాయికి ప్రియమైనది. భక్తులందరూ కదలి రండి, బాబా సేవకు తరలి రండి. భక్తులందరూ కదలి రండి, బాబా సేవకు తరలి రండి. సాయం సమయమిది సాయికి ప్రియమైనది. సత్వరూపం సాయి రూపం, వేదసారం సాయి రూపం, ఆత్మతత్వం సాయి తత్వం, బ్రహ్మతేజం సాయి తేజం. సాయం సమయమిది సాయికి ప్రియమైనది. కోటి గొంతుల మేళవింపుగా సాయి కీర్తన నింగి చేరగా. కోటి గొంతుల మేళవింపుగా సాయి కీర్తన నింగి చేరగా. సాయి రామ్ సాయి శ్యామ్, సాయి రామ్ సాయి శ్యామ్. సాయం సమయమిది సాయికి ప్రియమైనది. తొలి సంధ్య వేళలో కమలాసనా కమలాసన సాయి కమలాసనా. మధ్యాహ్న వేళలో మాహేశ్వరా మాహేశ్వర సాయి మాహేశ్వర.
మలి సంధ్య వేళలో నారాయణ, మలి సంధ్య వేళలో నారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ సాయం సమయమిది సాయికి ప్రియమైనది. అజ్ఞానం తొలిగే వేళ ఇది, జ్ఞానజ్యోతులు వెలిగే వేళ ఇది, సాయి దేవుని చేరే వేళ ఇది, సాయి లీలలు పాడే వేళ ఇది, సాయి కరుణను పొందే వేళ ఇది, సాయి కాంతిని కాంచే వేళ ఇది, సాయి కాంతిని కాంచే వేళ ఇది. సాయి రామ్ సాయి శ్యామ్ సాయి రామ్ సాయి శ్యామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की, సాయినాథ్ మహారాజ్ की, సాయినాథ్ మహారాజ్ की, సాయినాథ్ మహారాజ్ की. కాబట్టి మనకు బాబాగారు భక్తి మార్గం చూపించారు. ఆ భక్తి మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. భక్తి మార్గంలో సాకార రూపం మీద ఆధారపడే ప్రయాణం చేస్తాం. కానీ ఆయన సాకారాన్ని ఆధారం చేసుకుని నిరాకారాన్ని చేరుకోమన్నాడు. కాబట్టి ఆ నిరాకారాన్ని చేరుకోవడానికి సాకారాన్ని మనం ఎంతవరకు తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటూ నెమ్మదిగా జ్ఞానాన్ని కూడా జోడించుకుంటూ వెళ్ళినప్పుడు పరమశాంతి లభిస్తుంది. కేవలం సాకారంలోనే ఉండిపోతే, సాకార పద్ధతుల్ని ఆచరిస్తే అది ఆధ్యాత్మిక సుఖదుఖాలకు కారణమవుతుంది. ఆధ్యాత్మికంలో కూడా సుఖదుఖం ఉంటుంది భక్తి మార్గంలో. ఆ రాధికల పరిస్థితి, గోపికల పరిస్థితి, కృష్ణుడు కనపడపోతే 24 గంటలు ఏడుపులే. కాకపోతే నాగేశ్వరరావు గారు పాట పాడినట్టుగా మనసు అంటే బాధ అన్నాడు, ఆ బాధ ఉంటేనే బ్రతుకన్నాడు అని. అంటే మనసు అంటేనే బాధ, కానీ ఆ బాధ ఉంటేనే బ్రతుకు. అదొక బలహీనత అన్నమాట. అంటే మనసంటూ లేకపోతే కొన్ని ఆనందాలు ఉండవు, కానీ ఆనందాలే రేపు నీకు దుఃఖ కారణం అవుతాయి. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే, నేను ఆనందాలను వదులుకోలేను కాబట్టి దుఃఖం అయితే అయ్యిందిలే, ఆ ఆనందాలని నేను కావాలనుకుంటున్నాను అన్నట్టుగానే ఈ భక్తి మార్గంలో కూడా సాకార రూపంలో భగవంతుని ఆరాధన చేసేటప్పుడు, ప్రేమించేటప్పుడు ఆయన ఒకప్పుడు దొరికినట్టు ఉంటాడు, ఒకప్పుడు దొరకనట్టుగా ఉంటాడు. ఆ దొరకనప్పుడు బాధలు పడుతూ ఉంటాం. కాబట్టి దాని జ్ఞానాన్ని జోడించుకున్నప్పుడు నెమ్మదిగా అసలు ఆ సాకార రూపుడైనటువంటి పరమాత్మ ఎవరు, ఏంటి, ఆయన తత్వం ఏంటి, తత్వంలోకి వెళ్ళగలిగినప్పుడు అంతటా ఆయనే అనే జ్ఞానం వస్తుంది. అప్పుడు ఎప్పుడూ ఆనందమే ఉంటుంది. తుకారం చూసినట్టుగానే అంతటా చూస్తూనే ఉంటాడు. ప్రకృతిలో అంతటా పరమాత్మను చూడగలగాలి, అది జ్ఞానభక్తి. అడుగడుగునా చూడగలగాలి, ఆ కష్టంలో చూడగలగాలి, కుర్చీలో చూడగలగాలి. సత్యం ఏంటంటే వాటన్నిటిలో ఆయన ఉన్నాడు, మనకు తెలియదు, మనం ఆలోచించట్లా. ఆలోచిస్తే తెలిసిపోతుంది. ఏంటి ఆలోచన? పరమాత్మ నుంచి మాయ పుట్టింది, మాయలోంచి ప్రకృతి పుట్టింది, ప్రకృతిలోంచి పంచభూతాలు పుట్టాయి, పంచభూతాల్లో నుంచే ఈ సమస్త వస్తు ప్రపంచం పుట్టింది. పంచభూతాల్లో భూమి ఒకటి. ఇప్పుడు మనం వాడుకుంటున్న ప్రతి వస్తువు సూది నుంచి రాకెట్ వరకు కూడా భూమిలోంచి తీసిందే. కాబట్టి ఆ పంచభూతాల్లోంచి ఈ సమస్త వస్తు ప్రపంచం వచ్చింది. మరి ఆయన నుంచి వచ్చినటువంటి ఆ పంచభూతాల్లో ఆయన ఉన్నాడు, ఆ పంచభూతాల్లోంచి వచ్చిన వస్తు ప్రపంచంలో ఆయన ఉన్నాడు. నీకు కనిపించట్లేదు అంతే. ఆ గుడ్డ ఎలా నేయబడింది? ఒక దారం నుంచి నేయబడింది. దారం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ప్రకృతిలోంచి, దాంట్లోంచే వచ్చింది. ఆ ప్రకృతి పరమాత్మ నుంచి వచ్చింది. కాబట్టి కనపడకుండా ఉన్నాడు, కానీ మనం కనపడేదాన్ని చూస్తున్నాం తప్ప కనపడకుండా ఉన్నప్పుడు దాన్ని కూడా ఆలోచించగలిగితే పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ మీదే కూర్చున్నారు. అదేంటండి నేను పరమాత్మ మీద కూర్చున్నాను, కూర్చున్నవాడు కూడా పరమాత్మే. అది తెలుసుకున్నప్పుడు
హ్యాపీగా ఉంటుంది. అన్నీ ఆయనే వేసుకున్నాడు, ఆయనే కూర్చున్నాడు. కాబట్టి ఈ విధమైనటువంటి జ్ఞానం పొందిన మహానుభావులు స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసను అలా అడిగేవాడు, భగవంతుడు అంతటా ఉన్నాడా అంటే ఈ టేబుల్లో కూడా పరమాత్మ ఉన్నాడు, దీని మీద పరమాత్మ ఉన్నాడు, కుర్చీలో నవ్వుకున్నాడు అనమాట ఆయన. అలా నవ్వుకున్నప్పుడు ఒకసారి ఆయనకి స్వామి వివేకానందకి రామకృష్ణ పరమహంస తన బొటన వేలును తీసుకెళ్ళి ఆయన నుదుటి మీద తాకించగానే శక్తిపాతం అయిపోయి 15 రోజులు ఆయన ప్రతి అణువణువులో పరమాత్మను చూశాడు. అంతటా కనపడితే ఇంక నువ్వేడ తట్టుకుంటావు? ఇప్పుడు దేవుని ఏదో ఒకచోట చూస్తే తట్టుకుంటాం, కానీ అడుగడుగునా అందరిలో పరమాత్మ కనిపిస్తే పరమాత్మను చూసినప్పుడు నువ్వు పొందే అనుభూతి చాలా దివ్యంగా ఉంటుంది కదా. ఇప్పుడు లోనపై కూర్చొని ఆహా ఓహో అనుకుంటున్నావు. ఆ ఆహా ఓహో అన్ని చోట్ల అందరిని చూసినప్పుడు కలిగితే నువ్వేం పని చేస్తావు? అలా కాకుండా ఒక చోటే చూస్తున్నాం కాబట్టి మిగతా చోట ఫ్రీగా ఉన్నాం, చేయగలుగుతున్నాం పనులన్నీ. ఒకరిని అరుస్తున్నాం, ఒకరిని ద్వేషిస్తున్నాం, ఒకరిని ప్రేమిస్తున్నాం. అదే నీకు అంతటా పరమాత్మ కనబడితే ఆ తట్టుకోలేని స్థితి అంతటా ఉంటుంది, ఇంక నువ్వేం పని చేయలేవు. కాబట్టే మహాభక్తులందరూ కూడా నిరంతరం తన్మయత్వంలో ఉండిపోయారన్నమాట. కాబట్టి అంతటా పరమాత్మ ఉన్నాడని సత్యం, దాన్ని దర్శించే దృష్టి నీకు లేకపోవడం జరిగింది, అంతే తప్ప ఉండడం జరిగింది. చూస్తే జరుగుతుంది. ఆ స్థితి, ఆ భావన వచ్చినప్పుడు ఆ యొక్క తలుపును పట్టుకొని ఏడుస్తాడు భక్తుడు, బాబా అని చెప్పేసి. అప్పుడు అలా తలుపును పట్టుకొని బాబా అన్న వాళ్ళని చూసి ఇంట్లో వాళ్ళని చూస్తే అనుకుంటారు పిచ్చి ముదిరిందని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి భక్తి అనేది పిచ్చిగా మారితేనే అది పరమపూర్ణమైన భక్తి అన్నమాట. సరే, అటువంటి భక్తిని సంపాదించుకోవాలని చెప్పాలో తెలియదు. సంసారంలో ఉన్నాం కాబట్టి అంత వద్దమ్మా, కొద్దిగా వీలైనంత వరకే ఉంచండి దాన్ని అని చెప్పాలో తెలియదు. అది ఎవరి అదృష్టం వాళ్ళది. ఇక 3వ అధ్యాయం శ్రీ సాయినాథాయ నమః సాయి సచ్చరిత్రం 3వ అధ్యాయం. ఇందులో ఉన్న కథలేంటి? సాయిబాబా అనుమతి, వాగ్దానము, భక్తులకు వేరు వేరు పనులు నియమించుట, బాబా బోధలు, దీపస్తంభములు, సాయిబాబా మాతృప్రేమ, రోహిల్లా కథ, బాబా ఏకామృత తుల్యమగు పలుకులు. సాయిబాబా అనుమతి మనకు దాదాపు 3 అధ్యాయాల నుంచి అనుమతే వస్తుంది. హేమాడ్ పంత్ గారు 1వ అధ్యాయంలో గోధుమలు విసిరిని చూశాడు, రాయాలనుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎలా వచ్చాడు ఏంటి చెప్పాడు. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి బాబా గారిని శ్యామ ద్వారా అడిగిపించాడు. ఆ తర్వాత ఆయనకి హేమాడ్ పంత్ని బిరుదు ఎలా వచ్చిందో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత 3వ అధ్యాయానికి వచ్చాడు. ఇది కూడా బాబా గారి యొక్క అడగడం, ఆయన అనుమతి ప్రసాదిస్తూ చెప్పిన మాటలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆయన అనుమతి ఇక్కడ ఇచ్చాడు. వెనకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారం శ్రీ సాయి సచ్చరిత్ర రాయడానికి బాబా పూర్తి అనుమతి ఇస్తూ ఇలా అన్నాడు, సచ్చరిత్ర రాయి విషయంలో నా పూర్తి సమ్మతి కలదు. బాబా నోటి నుంచి వచ్చిన వాక్యాలు. నీ పనిని నీవు నిర్వర్తించు, భయపడకు, మనస్సు నిలకడగా ఉంది. భయపడుతున్నాడు లోపట, ఆయన అంతర్యామి కాబట్టి ఆయన తెలిసిపోయింది. బాబా లాంటి ఒక యోగీశ్వరుని జీవిత చరిత్ర రాయాలంటే మామూలు మాటలు కాదు. అందులో చదువుకున్న పెద్ద చదువు కాదు, ఐదో తరగతి చదువుకున్నాడు. ఎన్ని రహస్యాలు తెలుస్తాయంటే సచ్చరిత్ర. పెద్ద పెద్ద ఎల్ఎల్బీలు చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు బాబా భక్తులుగా ఉన్నారు. వాళ్ళకెవరికి బాబా చరిత్ర రాయాలని అనిపించలేదు, ఆ అవకాశం వారికి ఇవ్వలేదు ఆయన. ఇతనికి పూర్వజన్మ సంస్కారం ఉంది. బాబాను చూడగానే అతను పొందిన ఫీలింగ్స్ వేరే ఉన్నాయి, ఆ భక్తుల లక్షణాలు అతనికి ఉన్నాయి. మహాత్ముల గొప్ప గొప్ప చరిత్రలు చదివి స్పందించే మనస్తత్వం ఉంది. ఆ మనస్తత్వం ఉన్నవాడు రాస్తేనే అది భక్తిగా ఉంటుంది. కాబట్టి 5వ తరగతి చదివినా ఇతనికి ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇతనికి ఇచ్చాడు అవకాశం. అయినా భయపడుతున్నాడు కాబట్టి భయపడొద్దు, మనసు నిలకడగా ఉంచు. ఎప్పుడైతే భయపడ్డామో మనం ఏం చేయలేము. కాబట్టి ఆ భయాన్ని తీసేస్తున్నాడు బాబా. ఆయన అభయం ఇస్తే ఆ భయం పోతుంది, కాబట్టి అభయం ఇస్తున్నాడు. నీ పని నీవు నిర్వర్తించు, భయపడొద్దు, మనసు నిలకడగా ఉంచు, నా మాటలైంది విశ్వాసం ఉంచు. చెప్పినా సరే మళ్ళీ సంశయం ఉంటుంది మనకి, ఎంత చెప్పినా కానీ. అందుకని ఏమన్నాడు, నా మాటలైంది విశ్వాసం ఉంచు అని మళ్ళీ ఆయనకి మళ్ళీ మాటిమాటికి చెప్పి ధైర్యాన్ని నూరిపోస్తూ ఉన్నాడు. నా మాటలైంది విశ్వాసం ఉంచు, నా లీలలు వ్రాస్తే అవిద్య అంతరించిపోతుంది. అంటే నా లీలలు రాసిన వాడికి అవిద్య అంతరించిపోతుంది అన్నాడు. అంటే అవిద్య అనగా ఇక్కడ మనం భౌతికంగా చదివే పుస్తకాల విద్య కాదు. అవిద్య అనగా అజ్ఞానం. అజ్ఞానం నశిస్తుంది. అజ్ఞానం నశిస్తే కలిగేది ఏంటి? జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? భగవంతుడికి సంబంధించిన దాన్ని జ్ఞానం అంటారు ఆధ్యాత్మిక మార్గంలో. భగవంతుడికి సంబంధించిన జ్ఞానం లేని వాడిని అజ్ఞాని అంటారు అన్నమాట. భౌతిక జీవితంలో బాగా చదివితే జ్ఞానం అంటారు, ఆ చదువు లేకపోతే అజ్ఞాని అంటారు. ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానం అనగా భగవంతునికి సంబంధించిన దాన్ని మాత్రమే జ్ఞానం అంటారు. భగవంతునికి సంబంధించినది తెలియనప్పుడు దాని మీద శ్రద్ధ లేని వాళ్ళని అజ్ఞానులు అంటారు. నువ్వు ఎంత పెద్ద పట్టాలు పుచ్చుకున్నా కానీ, పిహెచ్డీలు చేసినా, నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు అజ్ఞానివి. నీకు ఏ చదువు రాకపోయినా భగవంతుని మీద నీకు భక్తి ప్రేమలు ఉంటే నువ్వు జ్ఞాని. ఆధ్యాత్మిక మార్గంలో అలా ఉంటుంది.
కాబట్టి నా మాటలు ఏంది విశ్వాసం ఉంచు, నా లీల వ్రాస్తే అవిద్య అంతరించిపోతుంది, అజ్ఞానం నశించిపోతుంది, దేవుడి మీద అఖండమైన భక్తి కలుగుతుంది. కాబట్టి శ్రద్ధాభక్తులతో వాడిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహం క్షీణిస్తుంది, రాసిన వాడికి అజ్ఞానం తొలుగుతుంది, చదివిన వాడికి కూడా ఆ యొక్క ఏం కలుగుతుంది, ప్రపంచమందు వ్యామోహం క్షీణిస్తుంది. ఇక్కడే మనం క్షీణించిందా వెంటనే రావాలి ప్రశ్న. నేను 20 సంవత్సరాల నుంచి బాబా మార్గంలో ఉన్నాను, సత్యత్ర చదువుతున్నాను, ప్రపంచం విషయాల యందు నాకు వ్యామోహం క్షీణించిందా? ఆ ప్రపంచంలో అన్నీ ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం అనగానే నాకేం ఆస్తిపాస్తుల మీద ఆశ లేదండి, కార్ల మీద ఆశ లేదండి, బట్ ఇంకా అన్నీ ఉన్నాయి, భార్య భర్త పిల్లలు, వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, ఇదంతా ప్రపంచంలో భాగమే. అది లేకుండా ఎలాగండి, ఓకే అది కూడా మరి మోహమే, అదే నీకు బాధకు కారణమవుతుంది, అదే నీకు దుఃఖానికి కారణమవుతుంది. కాబట్టి ప్రపంచం అంటే ఏదో కొంత మాత్రమే కాకుండా అంతా వస్తుంది, దాంట్లో మన ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఉంటారు, ఇది చాలా పెద్ద విషయం. అక్కడికి వచ్చేసరికి అందరం పడిపోతాం. ఏమండి, భర్త భార్య పిల్లలు వాళ్ళని మనం ప్రేమించకపోతే ఎట్లాగా, వాళ్ళ మీద మోహం లేకపోతే, ఆ మోహమే ఆనందం కదా. ఆ బాధ ఉంటేనే మనసు అంటేనే బాధ అన్నారు, ఆ మనసు ఉంటేనే బాధ అన్నారు, ఆ బాధే వద్దంటాను ఆ మనసే వద్దంటాను అన్నట్టుగా కాకుండా ఈ సాంసారిక జీవితంలో మనం అంతటా వద్దనుకోగలుగుతాం. కానీ కడుపును పుట్టిన బిడ్డలు, కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, వీళ్ళు బాగుండాలని అక్కడ ఆగిపోతాం. ఆ మోహం మనకు ఉంటుంది, అదే అంతవరకు మన బంధం మనల్ని బంధించి ఉంటుంది. అక్కడ మనం దుఃఖానికి కారణమవుతాం, ఏ చిన్న తేడా వచ్చినా. అంతే కదా, భర్తకు ఆరోగ్యం బాగాలేదు, మంచం మీద పడిపోయాడు అనుకోండి, భార్య అల్లాడిపోతుంది, భార్యకి బాగాలేదనుకోండి భర్త అల్లాడిపోతాడు, పిల్లలకు అల్లాడిపోతాం. ఎందుకని అక్కడ ప్రేమ ఉంది, అక్కడ మోహం ఉంది, అక్కడ బంధం ఉంది. దాన్ని కూడా తెంచుకోవాలంటే జ్ఞానం మళ్ళీ తెచ్చుకోవాలి. ఆ జ్ఞానం పైకి వెళ్ళినప్పుడు ఏం చెప్తుందంటే, ఈ భర్త ఈ భార్య ఈ జన్మ వరకే, ఇది గుర్తుపెట్టుకో. పూర్వజన్మ రుణానుబంధంగా వచ్చారు వాళ్ళు, అది వచ్చే జన్మ వరకు ఉంటుందని గ్యారెంటీ లేదు, తెగిపోవచ్చు. ఈ ప్రయాణం అది ఎలా ఉంటుంది, ఇదొక్కటే కాకుండా బంధువులు మిత్రులు వీళ్ళందరూ కూడా ఒక ప్రవాహం వస్తున్నప్పుడు ఆ ప్రవాహంలో కట్టెలన్నీ కొట్టుకుంటూ వస్తుంటాయి. ఒకసారి దగ్గరికి వస్తాయి, 2 కట్టెలు కలిసి కొంతకాలం ప్రయాణం చేస్తాయి, మళ్ళీ విడిపోతాయి, దాన్ని ఎవడో ఆపలేడు. అలాగే రైలు ప్రయాణంతో పోలుస్తారు, రైల్లో కూర్చుంటాం, కాసేపు మాట్లాడుకుంటాం, షిరిడి దాకా ఎంత ఫ్రెండ్షిప్ అయిపోతుందో, ఎంత బాగా మాట్లాడుకుంటామో, ఎంత దగ్గర బంధం అయిపోతుందో. దిగేటప్పుడు ఏం లేదు, సాయిబాబా టాటా అని చెప్పేసి వెళ్ళిపోతాం, అంతవరకు తప్పదు, అంతే. అది కొద్దిసేపు ప్రయాణం, కొద్దిసేపు బంధం తెంచుకుంటాం. ఇది ఎక్కువ కాలం ప్రయాణం తెంచుకోలేం, కానీ తెగిపోయేదే, విడిపోయేదే. కాబట్టి ఇది మూలానికి వెళ్ళేసరికి ఆ మూల దృష్టితో చూసినప్పుడు ఇది భగవంతుడు కలిపిన బంధం, ఇది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది, ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. కొన్ని బంధాలు బలంగా ప్రేమగా ఉంటాయి, కొన్ని బంధాలు తన్నుకుంటూ కొట్టుకుంటూ ఉంటాయి, అవేం పెద్దగా ఏముండవు, విడిపోయినాగా నేను బాధపడం, అలా ఉండేవి కూడా ఉంటాయి. ఇటువంటి ఈ బంధాలలో ఏదైనా ప్రేమ బంధమైనా కొట్టుకుంటూ ఉండే బంధమైనా సరే, ఇది భగవంతుడు ఏర్పాటు చేసిన రుణానుబంధం వల్ల వచ్చిన బంధమే తప్ప నువ్వు అనుకుంటే అది ఉండదు, నువ్వు వద్దనుకుంటే అది వెళ్ళిపోదు. అది ఏ టయానికి ఎంతవరకు ఉండాలో అంతవరకే. కాబట్టి అలా అశాశ్వతమైనటువంటిది, ఎప్పుడైనా విడిపోయేటువంటిది, వచ్చే జన్మకు కూడా అది ఉంటుందో పోతుందో తెలియదు, ఈ జన్మలో కూడా ఏ క్షణమైనా పోవచ్చు. దాన్ని నేను విపరీతంగా మోహించడం వల్ల, ప్రేమించడం వల్ల లాభం ఏమిటి? ఈ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఏం చెప్పారంటే, తామరాకు మీద నీటి బిందువులా జీవించు, భవిష్యత్తులో నువ్వు దుఃఖాన్ని పొందకూడదు ఉండాలి అని అంటే తామరాకులా నీటి బిందువులా జీవించు. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి బంధం, ఆయన ఉంచినంత వరకు ఉంచుతుంది, తర్వాత తెగిపోతుంది. కాబట్టి ఓకే, ఉంచినంత వరకు, మరీ ఎక్కువ వద్దు. అది ఎలా అంటే, ఎందుకు ఇంత చెప్పాల్సి ఉంటుంది, అబ్బాయి ఇది లేకపోతే నేను జీవించలేను, బతకలేను అన్నంత భయంకరంగా పెనవేసుకునే అంత ఆ బంధం అంత వద్దు. ఇద్దరు కూడా కలుసుకున్నాం బాధ్యతగా, ఈ సంసారిక జీవితంలో ఆమె బాధ్యత ఆమె, నా బాధ్యత నేను నిర్వర్తిస్తూ ఉండటానికి బాధ్యతగా భావించాలి దీన్ని. అంతేగాని విపరీతమైన మోహంగా, ప్రేమ వేరు మోహం వేరు. ప్రేమ లిమిట్లో ఉంటుంది, ఒక పవిత్రంగా ఉంటుంది, ఒక కంట్రోలింగ్లో ఉంటుంది. మోహం ఆ స్టేజ్ దాటిపోయింది. ఇంకా మోహం అంటే దాని అర్థం దానికోసం ఎంత తప్పైనా చేస్తుంది, అది లేకపోతే జీవించలేనంటుంది, చివరికి చచ్చిపోతుంది. అది చివరికి ఏమైంది, నీ జీవితాన్ని అజ్ఞానంలోకి తోసేసి దుఃఖభూయిష్టం చేసి చివరికి చనిపోయేదాకా కూడా చేస్తుంది. దానికి కాదు ఈ మానవ జీవితం. నువ్వు చనిపోయినంత మాత్రాన పోయిన బంధం రాదు, నువ్వు చనిపోయినంత మాత్రాన ఆ బంధం అక్కడ కలుసుకోదు, నువ్వు చనిపోయినంత మాత్రాన వచ్చే జన్మ కూడా కలుస్తుందనే గ్యారంటీ లేదు. చిన్నబసప్ప కప్పల కాములు అయిపోయారు, వాళ్ళ భార్యలు ఏమైపోయారు తెలియదు.
కాబట్టి దీన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. ఎప్పుడైతే మనం మోహంగా పోకూడదు. పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా కానీ ఆ స్టెబిలిటీ, ఆ యొక్క గ్యాప్ దాన్ని అర్థం చేసుకొని మనం ప్రయాణం చేసినప్పుడు తర్వాత కూడా మనం కొంత దాన్ని నిలబడగలుగుతాం, మన యొక్క కర్తవ్యం నిర్వర్తించగలుగుతాం. జీవిత పరమార్థం బాబా చెప్పింది ఏంటంటే నువ్వెవరో తెలుసుకో. ఈ బంధాలని గురించి ఆలోచించుకుంటూ దీంట్లోనే ఉంటూ దానికోసం ఏడుస్తూ దానికోసం చచ్చిపోయేంత స్థాయిలో ఉండే బలహీనమైన జీవితం కాదు నీది. నువ్వు ఆ పరమాత్మ చైతన్య స్వరూపానివి. నువ్వు సూర్యుడెవరో నువ్వు కూడా అదే, చంద్రుడెవరో నువ్వు కూడా అదే. ఎంత గొప్ప స్థాయి మంది. కానీ మనం ఎక్కడున్నాం? సూర్యుడు ఎక్కడ, మనం ఎక్కడ? ఆ సూర్యుడి కాంతి నీది, సూర్యుడి చైతన్యం నీది, సూర్యుడిలాగా శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపుడివి నువ్వు. ఆ స్థితి నుంచి ఇక్కడికి మనం ఎందుకు వచ్చాము? అజ్ఞానం వల్ల వచ్చాము. ఆ అజ్ఞానం తొలగించుకుని జ్ఞానాన్ని పొందే జన్మ నీది. అది స్త్రీ పురుష రహితమైనటువంటి స్థితి నీది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు అనుకుంటారు, మగవాళ్ళు అనుకుంటారు. ఆడలేదు, మగలేదు, లోపల ఉన్న ఆత్మకి అది కేవలం జ్యోతిస్వరూపం. ఇప్పుడు ఈ మాట్లాడుతున్నది, ఆ వింటున్నది, ఆలోచిస్తున్నది అంత లోపట ఉన్నది తప్ప శరీరం కాదు. ఈ శరీరం కాదు, లోపట ఉన్న ఆ ఆత్మ అనేది ఎక్కడ ఉంది, ఎలా ఉంది, అదే అన్నీ చేస్తుంది అనేది ఫైనల్గా వెళ్ళిపోయారు చెప్తా. అది చిన్న సాధనతోటే మనం దాన్ని పట్టుకోవచ్చు. లోన ఉన్నటువంటి ఆ సూక్ష్మమైనటువంటి నిరాకారమైనటువంటి ఆత్మని మనం గుర్తించవచ్చు, చాలా సులభంగా గుర్తించవచ్చు. అదే నువ్వై ఉన్నావు అనేది కూడా నీకు అనుభవంలోకి వస్తుంది. కానీ మాయ మళ్ళీ కలుదురాగానే, నిద్ర నుంచి బయటకు వచ్చినట్టుగానే మళ్ళీ మామూలు వ్యవహారంలో రాగానే నేను శరీరాన్నే అనే భావంలోకి తీసుకెళ్ళిపోతుంది. అలా తీసుకెళ్ళి మనని ఈ సంసారంలో జన్మజన్మలకి నెట్టుకొని తీసుకెళ్తా ఉంది. సరే, ఆ విధమైన వ్యామోహం వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్ రోజు మీరు ఈ దేహం కాదు, లోపట ఉన్నటువంటి నిరాకారమైనటువంటి ఆ సూక్ష్మ శరీరం అనేది మీకు అనుభవంలోకి ఇచ్చి వెళ్తా. అదే మరి దర్శించగలుగుతారు. ఆ దర్శించిన దానిలో ఎప్పుడు ఉన్నవాడు ఆత్మగా మారిపోతాడు. ఒకసారి నేను మీకు దాన్ని అర్థమయ్యేటట్టు చెప్తాను, మీకు అనుభవంలోకి వస్తుంది. అది సులభమే. దానిని మీరు నిరంతరం సాధన చేసుకుంటే మీరైనా నేనైనా సరే దానిగా మారిపోతారు. రమణ మహర్షి గారు దాన్ని చూశారు ఒక్కసారి. ఆ తర్వాత మళ్ళీ 12 years అదే స్థితిలో ఉండిపోయాడు అనమాట. అందుకని అది పర్మనెంట్ అయింది. జాబ్ ఎలాగైతే రెగ్యులరైజేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఆ రెగ్యులేషన్ కావడానికి, అలాగే స్త్రీ గర్భం ధరించిన తర్వాత 9 నెలలు అయితేనే పరిపూర్ణమైనటువంటి బిడ్డ బయటకు వస్తుంది. అలాగే సాధన కూడా తెలుసుకున్న సత్యంలో 12 years పైకకు రాకుండా ఉండగలిగిన వాళ్ళు ఆ స్థితిని పొందారన్నమాట. ఏడుంటాం మనం? మన సత్యతలు ఆ విషయం కూడా బాబా చెప్పాడు. 12 సంవత్సరాలు నేను నా గురువుని సేవించాను. ఇల్లు, సంసారం, తల్లి, భార్య, సంసారం, అన్న, తల్లి, తండ్రులు, ఊరు అందరినీ మర్చిపోయి నా గురువుని ధ్యానించాను అన్నాడు. కాబట్టి ఆత్మస్వరూపం అయ్యాడు. రమణ మహర్షి 12 సంవత్సరాలు తాను తెలుసుకున్నటువంటి సత్యంలో నిలబడి సాధించాడు. రామకృష్ణ పరమహంస 14 సంవత్సరాలు అమ్మవారి ధ్యానంలో నిరంతరం ఉంటూ సాధించారు. అంత సులభమైంది కాదనమాట అది. అందుకని జన్మలను పెంచుకుంటూ, సాధన పెంచుకుంటూ, భక్తి మార్గంలో ముందుకెళ్తూ ఏదో ఒక జన్మలో దాన్ని సాధిస్తాం. అందుకని ఈ సృష్టి మొదటి నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే వేళ్ల మీద లెక్క పెట్టేంతమందే దాన్ని పొందిన వాళ్ళు ఉంటారు. అంత భయంకరమైన మాయను పెట్టాడు ఆయన. మామూలు మాయను పెట్టలేదు. అది చెప్పినవాడు విన్నవాడు అందరూ కూడా మళ్ళీ అయిపోగానే మాయలోకి వెళ్తుంటారు. లేకపోతే ఈ సృష్టి ఆగిపోయేది. కాబట్టి ప్రపంచ వ్యామోహం క్షీణిస్తుందన్నాడు. క్షీణిస్తుందా లేదా? ఇలాంటివి వచ్చినప్పుడల్లా మనం ప్రశ్నించుకోవాలి. బాబాగారు లీలలు చదివితే ప్రపంచ వ్యామోహం క్షీణిస్తుందన్నాడు కదా, నాకు క్షీణించలేదు. మరి నేనేం చదువుతున్నాను? సరిగ్గా చదవలేదు. చదవడంలో లోపం ఉంది, వినడంలో లోపం ఉంది, నేర్చుకోవడంలో లోపం ఉంది అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. బలమైన ప్రేమ, భక్తి కెరటం అవి లేచాయి, కొంతవరకు లేచాయి. బలమైన అన్నాడు. అక్కడ మళ్ళీ పదం కూడా ఎలా వాడతాడంటే ప్రతి చోట ఆయన చాలా జ్ఞానంతో వాడాడు ఆ పదాలు అనమాట. బలమైన భక్తి కెరటాలు లేస్తాయన్నమాట. మనకు బలమైన భక్తి కెరటాలు కాకపోయినా భక్తి కెరటాలు లేచాయి. ఒక్కొక్కసారి బలమైన భక్తి కెరటాలు కూడా లేస్తుంటాయి. ఆ బలమే వెక్కి వెక్కి ఏడ్చే సందర్భాలు ఎప్పుడైతే నీ జీవితంలో కలిగాయో, బాబాను తలుచుకోగానే హారతలు, పారాయణాలు, అవి బలమైన భక్తి కెరటాలు. అలా జరుగుతుంది మనకు పారాయణం చేస్తూ ఉంటే. ఎవరైతే నా లీలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నం లభిస్తాయి. మునగమన్నాడు. ఇప్పుడు నీళ్ళల్లో ఉండి ఇలా చూస్తుంటే ప్రపంచమే కనపడుద్ది కదా.
లోపలికి వెళ్ళి మునిగిపోతే ప్రపంచం కనపడదు. ప్రపంచం కనపడకుండా ఎవడైతే లీలలు చదువుతాడో, ప్రపంచం కనపడకుండా ఆయన భక్తిలో మునుగుతాడో వాడికి జ్ఞానరత్నాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కాబట్టి మనం ప్రపంచాన్ని అంతా చూస్తుంది. సత్సంగం చేయడం మామూలుగా చెప్తుంటారు. మీరు సత్సంగం చెప్పేటప్పుడు ఎవరన్నా ఒక పెద్ద ఆయన వచ్చాడు అనుకోండి, టక్కున తలకాయ తిప్పి ఆయనకి చూస్తుంటారు అన్నమాట. అక్కడే చెప్తాను, అటేం చూస్తున్నారు, అక్కడే ఉంది అంటే అంత చంచలం. నీకు చెప్పే విషయము భగవంతుడు ఇక్కడ ఉంటే ఆ వచ్చిన ఆయన ఎవరబ్బా అని చూసుకుంటూ ఉంటే అంటే అంత చంచలంగా ఉన్నాం కాబట్టి, అంత బలహీనంగా ఉన్నాం కాబట్టి, మనం ఏకాగ్రత లేకుండా చదువుతున్నాం కాబట్టి దాన్ని పట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి నేనేం చెప్తానంటే, మీకు ఆడ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారన్నా ఆయన ఎలా ఉండాలి, భగవంతుని మార్గంలోకి వచ్చినప్పుడు భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు సైలెంట్గా వచ్చి ఆడ కూర్చుంటట్టుగా ఉండాలి. ఆయన జ్ఞానం. ఎందుకంటే నేను లేటుగా వచ్చాను, ఇక్కడ సత్సంగం జరుగుతుంది భగవంతుడిది, కానీ అలా ఉండరు. నేను మొన్న ఒకసారి నంద్యాలలో సత్సంగం చెప్తే ఒక దేవస్థానం చైర్మన్ తీసుకొని వచ్చాడు మావాడు. వాళ్ళు మేళతాళాలు కొట్టుకుంటూ వచ్చారు లోపల. నేను సత్సంగం ఆఫ్ చేయాల్సి వచ్చింది. ఆయన లోపలికి కూడా మేళతాళాలతో వచ్చాడు. అలా వస్తారు వచ్చేవాళ్ళు. రాజు వెడలి రవి తేజ ఆదరగా అన్నట్టుగా వచ్చాడు అనమాట. ఆ తర్వాత ఆ కార్యక్రమం పెట్టి నేను తిట్టి అరిసి ఇంకోసారి ఎప్పుడు ఎవరిని వీఐపీలు పిలవద్దు కార్యక్రమాలకి. వీళ్ళందరూ వాళ్ళని చూడడం, ఈ వ్యవహారం అంతా ఉంటే అయిపోయింది. ఇంకేముంది, సత్సంగం బ్రేక్. సత్సంగం తర్వాత ఈ వ్యవహారం రమణ మహర్షి గారి దగ్గర కూడా జరిగింది. ఎప్పుడు చెప్పాలనిపిస్తుంది. రమణ మహర్షి గారిని ఒక ఫారిన్ కంట్రీ నుంచి వచ్చిన అతను 3 రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు, స్వామి మాయ అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి. మా స్వామి ఏం చెప్పట్లేదు. ఎందుకని జరగబోయేది ఆయనకి తెలుసు. 2 రోజుల తర్వాత దీనికి సరైన అర్థం వాడికి అర్థం చెప్తే అర్థం కాదు, ప్రాక్టికల్గా జరగాలి. 3వ రోజు ఏమైంది, సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన గొప్ప తత్వవేత్త ఆయన కాబట్టి, అంటే మహాజ్ఞాని, రమణ మహర్షిని చూడడానికి వచ్చాడు. అలా లోపలికి వచ్చాడు. ఈయన రమణ మహర్షి ఇలా కూర్చొని ఉన్నాడు. ఇద్దరు జ్ఞానులు ఎప్పుడు మాట్లాడుకోరు, అజ్ఞానులకి మాట్లాడుకుంటారు ఎక్కువగా. కాబట్టి ఆయన వచ్చాడు, ఆయన చూశాడు. ఈయన ఉన్నాడు, తనలో తాను ఉన్నాడు. ఆయనకు అర్థమైంది ఈయన పూర్ణజ్ఞాని. ఆయన ఒకసారి చూశాడు, అతను పూర్ణజ్ఞాని. ఓకే, ఇంకా పూర్ణజ్ఞాని పూర్ణంగా ఏం మాట్లాడుకుంటారు, అసంపూర్ణం ఏమంటే మాట్లాడుకొని అడిగి తెలుసుకుంటారు. చూశాడు, అంతా తిరిగి ఆశ్రమం చూశాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఈయన చుట్టుపక్కల ఒక 10-15 మంది శిష్యులు ఉంటారు. రమణ మహర్షి ఒక ఆయన విసురుతున్నాడు, ఒక ఆయన నీళ్లు పెట్టుకొని కూర్చున్నాడు, చేతులు కట్టుకొని కూర్చున్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. 24 గంటలు ఆయన సేవ చేసుకుంటూ జీవితం తరింపజేసుకోవాలని వచ్చారన్నమాట. ఎవరైనా రాష్ట్రపతి వచ్చాడు అనగానే ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఈయన పక్కన ఒక్కరుంటే ఒట్టు మొత్తం ఆయనతో పాటు పరిగెత్తి వెళ్ళిపోయారు అన్నమాట. అంతే. ఇప్పుడు మన శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర చూడండి, అప్పటిదాకా స్వామి దగ్గర అభిషేకం ఓం శివాయన ఓం అన్నాయన ఒక ముఖ్యమంత్రి వచ్చారనుకోండి, ఆయన వదిలేసి ఆయన వెనకాల పరిగెడతాడు. అంత ముఖ్యం. ఎందుకని రేపు పనికొస్తారు వాళ్ళు. సార్ వాళ్ళకి హారతి ఇచ్చి, వాళ్ళకి నెత్తిన శటకోపం పెట్టి, ప్రసాదాలు పెట్టి, దాంట్లో పోటీ పడుతూ పూజలందరూ కూడా నేను ఆయనకి వస్త్రం కప్పుతాంటే నేను కప్పుతా అని చెప్పి ఈ శివుని ఎప్పుడో మర్చిపోయింటారు, వదిలేసి ఉంటారు. రేపు పనికొస్తాడు ఆయన మనకు. కాబట్టి లౌకిక ప్రపంచంలో అలా ఉంటారు. రమణ మహర్షి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇంతకాలం ఈయనను పట్టుకొని ఈయన మోక్షం ఇస్తాడన్న శిష్యులందరూ కూడా రాష్ట్రపతి మొత్తం పరిగెత్తిపోయారు. ఈడొక్కడ ఉన్నాడు. ఎందుకని ఫారినర్ కాబట్టి అతనికి ఏం రాష్ట్రపతి సంబంధం ఏం అవసరం ఏం లేదు కాబట్టి కూర్చున్నాడు. అప్పుడు చెప్పాడు, మాయ అంటే ఏంటి అన్నావు కదా, ఇదిగో మాయ అన్నాడు. అంటే ఓ ఇలా ఉంటుందా అంటే, మనం అందరం కూడా ఒక స్థాయి వరకు ఏదో చేస్తూ ఉంటాం, కానీ ఒక స్థాయి దాటిపోతే అందరం పడిపోతాం అన్నట్టుగానే ఆ విధంగా ప్రాపంచిక విషయాసక్తత, కీర్తి ప్రతిష్టలు, మనకు పనికొచ్చేవాడు వెనకాల తిరగడాలు, ఎంతొద్దన్నా కానీ పాపం స్వామి ఈయన మోక్షం ఇస్తాడన్న పనికొచ్చేవాడు పెద్దవాడు వచ్చేసరికి అందరూ పరిగెడతారు అన్నమాట. అందుకని మాయ ఆ విధంగా ఉంటుంది. భగవంతుని ఎవరైతే నా లీలల్లో మునిగేదరో అంటే మునిగినప్పుడు ప్రపంచం కనపడదు. నీకు ప్రపంచం కనపడుతుందంటే నువ్వు మునగలేదు. అందుకని బాబా భక్తులు ఎవరైనా ఇవ్వండి, చాలా కష్టాలు కనపడుతున్నాయి. ఓహో, నీకు కష్టాలు కనపడుతున్నాయా? కష్టాలు కనపడుతుందంటే నువ్వు మునగలా. భక్తిలో మునిగితే నీకేం కనపడకూడదు కదా. నీకు కష్టం వచ్చింది కూడా తెలియకూడదు భక్తిలో ఉంటే. కాబట్టి నిజమైన భక్తులకు తెలియలేదు వాళ్ళకి. అంటే మనం మునగలేదు కాబట్టి అన్నీ కనపడుతున్నాయి. అన్నీ చూసే భక్తి కాదు. కాబట్టి మునగడం నేర్చుకుంటే అప్పుడు అన్నీ ఆయన చూసుకుంటాడు. అది విషయం. ఇది విని రచయిత మిక్కిలి సంతోషించాడు. వెంటనే నిర్భయుడైపోయి రచన చేయడానికి ధైర్యం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ బాబా చెప్తున్నాడు, ప్రేమతో నా నామాన్ని ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేరుస్తాను. నిందా చెప్పినట్టుగా ప్రతి దానికి ముందు ఒక పదం పెడతాడు. అది మనం సాధించలేము. అది చాలా టఫ్గా ఉంటుంది. ప్రేమతో అన్నాడు. బాబా నామాన్ని పలకడమే కదా సాయిరాం కుదరదు. ప్రేమ అంటే దాన్ని చెప్పడం కష్టం. దానికి ఉదాహరణగా అర్థం కావాలని చెప్తూ ఉంటాం. పసిబిడ్డ మీద కన్నతల్లి ప్రేమ ఎలా ఉంటుంది, నెలల పిల్ల మీద ఎలా ఉంటుందో అంత అదొక్కటే ఇంకా ప్రేమకు నిదర్శనం. దానికి మించిన మిగతా ప్రేమలన్నీ స్వార్థపూరితమైన ప్రేమలే.
వాళ్ళ మాట వింటే ప్రేమ వస్తుంది, వాళ్ళ మాట వినకపోతే కోపం వస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రేమలు ఉంటాయి. కాబట్టి నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందంటే పసిబిడ్డ, నెలలు 2 నెలల 3 నెలల పిల్ల మీద తల్లికి ఎటువంటి ప్రేమ ఉంటుందో అటువంటి ప్రేమ మనం భగవంతుని నామాన్ని పలికేటప్పుడు పొందాలి. ఆ బిడ్డ మీద ఆ తల్లికి ఏం కోరిక ఉంటుంది? ఆ బిడ్డ నుంచి తల్లి ఏం కోరుతుంది? అసలు ఆ బిడ్డ ఏం కోరిక తీరుస్తాడు? కాబట్టి భగవంతుణ్ణి ఆ విధంగా పసిబిడ్డను ప్రేమించినట్టుగా అర్థం ఏంటంటే ఏ కోరిక లేకుండా కేవలం చూడగానే ఆనందం, బాబాను చూడగానే ఆనందం, బాబాను చూడగానే అబ్బా అని ప్రేమించాలని ఒక భావన, అలాంటి ఒక ప్రేమ కలిగితో నామస్మరణ చేయడం అనేది చేయగలగాలి. భక్తి అలా ఆచరించగాలి. దాన్ని నిష్కామ భక్తి అంటారు, కోరిక లేని భక్తి. ఒక తాజ్మహల్ చూడడానికి వెళ్తాం, ఆశ్చర్యపోతాం, ఉప్పొంగిపోద్ది మనసు. దాని నుంచి మనం ఏం కోరం. మంచి ఇంద్రధనస్సు ఉంటుంది, అబ్బా ఎంత బాగుంది అంటాం, దాని నుంచి ఏమీ కోరం. అలాగే ప్రకృతిలో అనేకమైన అందాలు ఉంటాయి, ఏమీ కోరకుండా ఆనందిస్తాం వాటిని చూసి. దేవుని చూసి కూడా నువ్వు అలా ఆనందించగలిగితే అది భక్తి అనిపించుకుంటుంది. అటువంటి భక్తిని బాబా కోరుకుంటాడు. అలాంటి భక్తి మనలో జనించినప్పుడు మన కార్యక్రమాలన్నీ ఆటోమేటిక్గా అవే జరిగిపోతాయి. ఆ భక్తిని సాధించాలి. కాబట్టి అలా కాకుండా ఒక పారాయణం చేసి ఇంకా కోరిక తీరలేదండి బాబా, లేదు కాసేపు ధ్యానం చేసి ఇంకా దర్శనం ఇవ్వలేదండి బాబా అనే ఇలాంటి ఒక భక్తి ఎప్పుడు కూడా నిజమైన భక్తులకు వెళ్ళదు. వాళ్ళకి ఎప్పుడు సమస్యలు తీరవు, ఎందుకంటే వాళ్ళు దాన్ని రీచ్ అవ్వలేదు, ఆ భక్తిని పొందలేదు. ఏ భక్తి ద్వారా నీ కోరికలు తీరుతాయో, ఏ భక్తి ద్వారా నువ్వు సర్వశక్తివంతుడు అవుతావో ఆ భక్తిని పొందకపోవడం వల్లే మన సమస్యలు తీరట్లేదు. ఆ భక్తిని మనం పొందాలి. ఇలా ప్రేమ అనే పదం అటువంటి వారిని అన్ని దిశలందు కాపాడుతా అన్నాడు. మొత్తం చుట్టూ సరౌండింగ్ ఏ పక్క నుంచి అయినా సరే కాపాడుతాను, ఏ సందర్భంలో అయినా కాపాడుతాను, ఏ సమయంలో అయినా కాపాడుతాను. ఎవరైతే మనఃపూర్వకంగా, మళ్ళీ చూడండి మనం ఇలా చదవాలి, చదివేటప్పుడు ఇలా మనఃపూర్వకంగా నా వైపు పూర్తిగా ఆధారపడతారో వారి కథలు విన్నప్పుడు అమితానందాన్ని పొందుతారు. ఎవరు ఆనందపడతారు? మనఃపూర్వకంగా, అంటే ఆ మనసులో ఇంకేమీ లేదు. ఇక్కడ మళ్ళీ పూర్తి ఆయనే. ఇంకా మనస్ఫూర్తి అన్నారంటే ఇంకా దాంట్లో ఇంకేమీ ఉండదు. ఇంకా మళ్ళీ బయట నుంచి అవిశ్వాసం విశ్వాసం ఏమీ లేవు. మనస్సు పూర్తిగా అంటే పూర్తిగా నిండిపోయింది. ఎక్కడన్నా వచ్చి చేరింది అనుకోండి, అది పూర్తి కాదు. కాబట్టి ప్రతి దాని ముందు కూడా దానికి కావలసిన ఒక స్థాయిని ఆయన మనకు తెలియజెప్తాడు. చాలామంది చదువుకుంటూ వెళ్ళిపోతారు టకటక, కానీ ప్రతి దాంట్లో కూడా నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. అమితానందాన్ని పొందుతారు అంటే మునిగినప్పుడు ఆనందాన్ని పొందుతాం ఆటోమేటిక్గా. పూర్తిగా అసంపూర్ణంగా ఉంటే ఎట్లా ఆనందం పొందలేము. నా లీలలు గానం చేయవారికి అంతులేని ఆనందాన్ని, శాశ్వతమైన తృప్తిని ఇస్తానన్నాము మాలాంటి వాళ్ళకి. ఆయన ఎవరైతే ఆయన లీలల్ని చెప్తారో, గానం చేస్తారో వారికి అమితమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతమైన తృప్తిని ఇచ్చేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన అభయప్రదానాలు. నా గురించి చెప్పు చూడు, నీ గురించి చెప్పుకునేలా చేయకపోతే చూడు, నన్ను పూజించి చూడు, నిన్ను పూజింప చేయకపోతే నన్ను అడుగు, నా కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టి చూడు, కుబేరుని నిధి నీకు తెరవకపోతే చూడు అని ఇలాంటివి ఆయన మార్గంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి అభయప్రదాన వాక్యాలు. ఇవన్నీ అనుభవమే. ఎవరైతే నన్ను శరణు వేడుతారో, భక్తి విశ్వాసములతో నన్ను పూజిస్తారో, నన్నే స్మరిస్తారో, నా రూపమును తాను మనస్సును నిలుపుకుంటారో వారిని దుఃఖబంధం నుండి తప్పిస్తాను. ప్రాపంచిక విషయములు అన్నిటినీ మరచి నా నామాన్నే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలను చరిత్రను మననం చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తించుకుని వారు ప్రపంచ విషయములందు ఎలా తగులుకుంటారు. తగులుకున్నాననుకో, నువ్వు అలా చేయలేదు, అంతే. వచ్చేసింది ప్రశ్న నీ క్వశ్చన్కి దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది. ఏమండి ఇవన్నీ మా కోరికలు తీరట్లేదు, మా బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ప్రపంచం బాగా కనపడుతుంది, అన్నింటినీ మర్చిపోయి నన్ను సేవించమన్నాను కదా అని చెప్పేది ఆ పైన చెప్పడం అనేది జరిగింది. కాబట్టి దాన్ని మనం సాధించాలి. అది నిజమైన భక్తి అవుతుంది. ఇదంతా మాయే, అంతా వెళ్ళిపోయేదే, ఏది ఉండేది కాదు. ప్రతిదాన్ని ఆడవాళ్ళైతే మరీ ముఖ్యంగా ఇంట్లో ప్రతి వస్తువును శుభ్రంగా తుడుచుకొని దాచిపెట్టుకొని ఏ వస్తువు పోనీయకుండా, ఒకవేళ పగిలిపోయినా సరే దాన్ని మళ్ళీ ఏదో రకంగా చేసి తెచ్చి అలా చేసుకుంటూ కూర్చుంటారు పాపం. అవన్నీ అవి దానికి ఎంతో టైం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జాగ్రత్తగా వినట్లేదు. ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో అంతా అది వచ్చేసింది. ఏంటి అంటే ఇది అంతా అశాశ్వతమని తెలిసిన తర్వాత దాన్ని పట్టుకొని ఆడవడం ఎందుకు? ఎప్పుడైతే ఇది పనికిరాదన్నాక అదే చెప్తాం, దాన్ని మననం చేయాలి. ఇప్పుడు ఏదైతే మనకు పనికిరాదని తెలుసో, తెలిసిన పనికిరాని దాన్ని తెలిసి కూడా దాన్ని నేను ప్రేమిస్తానంటే తప్పేవరిది? దీంట్లో ఇంకేం చేయగలుగుతాం మనం?
ఇది పనికిరాదు తెలిసిపోయింది, ఇది శాశ్వతంగా ఉండదు తెలిసిపోయింది. ఏది మనం జాగ్రత్త కారు కొన్నాం, ఏదో పోయేటప్పుడు ఒకటి గీత పడుతుంది, లేదా ఏదో ఒకటి వచ్చి గుర్తుతుంది, ఇవన్నీ మన చేతిలో ఉన్నాయా? కానీ ఏం చేస్తాం, గీత పడకూడదు, ఏది తగలకూడదు అని దాని గురించి విపరీతమైనటువంటి అన్ని ఎక్స్పెక్టేషన్స్లోనే పెట్టేసుకొని ఉంటాం. నా కారుకు చిన్న గీత పడకూడదు, ఏది తగలకూడదు, ఆ తగిలి అయ్యో అంతెందుకు వచ్చిందంటే దాన్ని అంతగా ప్రేమిస్తున్నాం. అలాగే దానికి ఏమీ జరగకూడదని కోరికను బలంగా పెంచుకున్నాం. కానీ అది నీ చేతిలో లేదు, పక్కవాడి చేతిలో ఉంది, ప్రపంచం చేతిలో ఉంది. ఈ అవగాహన చేసుకొని మన చేతిలో ఏముంది, వాడెవడో వచ్చి గుద్దేది నేనేం ఆపుతానా, అదేదో తగలకుండా నేను ఆపుతానా, నాకు జబ్బు రాకుండా ఉండాలని నా చేతిలో ఉందా, నా కర్మ చేతిలో ఉంది. ఏది నీ చేతిలో లేనప్పుడు అసలు ఆ కోరికలు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు? ఎలా జరిగితే అలా జరగని. సాయిరాం, మనం భగవంతుని మీద భారం వేసుకుందాం, జాగ్రత్త తీసుకుందాం, తప్పు లేదు. అలాగని అన్ని కింద నేల పడేయమని కాదు. అది పగలకూడదు, అది తగలకూడదు, అది పాడవకూడదు, అది వద్దు. ఈ చక్కగా భగవద్గీతలో చెప్పాడు. ఏమని? కర్మ చేయి, కర్మ ఫలితం. కారు కొనుక్కో, దానికి ఏం కాకూడదని అనుకోవద్దు, అది నీ చేతిలో లేదు. అలాగే నీ బిడ్డలు అందరూ బాగుండాలని కోరుకో, తప్పులేదు. అసలు ఏం కాకూడదని, అది వద్దు, అది నీ చేతిలో, వాళ్ళ కర్మల చేతిలో ఉన్నాయి. ఏది నీ చేతిలో లేదు, అన్ని కర్మ చేతిలో ఉన్నాయి. భగవంతుడి చేతిలో ఉంది, సిస్టమ్ చేతిలో ఉంది, సిస్టమ్ నీ చేతిలో లేదు. ఈ జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఒక నిశ్చలత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏది పని చేతిలో, అప్పుడు పిల్లలకి ధైర్యంగా చెప్తాం. ఇప్పుడు నేను ఎప్పుడు పిల్లలు చెప్పేది నీ చేతిలో ఏం లేదు, ఎందుకు ఎంతవరకు తీసుకున్నా అంతవరకు తీసుకో. అది మనం నేర్చుకుంటే ముందు వాళ్ళకి చెప్పగలుగుతాం. మనమే అమ్మమ్మమ్మ అన్నాం అనుకో, వాళ్ళు ఇంకా అమ్మమ్మమ్మ అంటారు. కాబట్టి వాళ్ళకి మనం ఒక భయాన్ని నేర్పిస్తున్నాం, అనవసరమైన దాన్ని నేర్పిస్తున్నాం. అంటే ముందు మన జ్ఞానాన్ని సంపాదించుకొని నెక్స్ట్ పిల్లలకు కూడా ఆ జ్ఞానాన్ని పంచాలి. ఏది నీ చేతిలో లేదు, ఇది తెలుసుకున్నప్పుడు ఒక నిశ్చలత్వం వస్తుంది. ఇవి బాబాగారు చాలా చెప్పాడు. కాబట్టి ప్రపంచ విషయాలన్నింటినీ మరచి ఆయన్ని సేవించమన్నాడు. అలా సేవిద్దాం. ఇంకేమన్నాడు? నా లీలలు చరిత్రను మననం చేయొచ్చు, ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తించుకుని వారు ప్రపంచ విషయంలో ఎలా తగులుకుంటారు. వాటిని అంతగా ప్రేమిస్తే, నువ్వు బాబాని మాత్రమే అంతగా పరిపూర్ణంగా ప్రేమిస్తే ఇంకా ప్రేమించడానికి ఏమీ లేదు. అప్పుడు నేను ఎవరిని ప్రేమించట్లేదు. అప్పుడు నేను ఎవరిని ప్రేమించకపోతే ఎవరికి ఏమైనా నాకేంటి? ఎందుకంటే నేను ఎవరైనా ప్రేమిస్తే కదా ఇబ్బంది. నేను అంతా ఆయన్ని ప్రేమిస్తున్నాను పరిపూర్ణంగా. మళ్ళీ ఏమంటే మా చంద్రకళ అడిగితే అయితే నాన్నగారు ఇంకెవరిని ప్రేమించక్కర్లేదు కదా, బాబాను ఒక్కరిని ప్రేమిస్తే సరిపోతుంది కదా. అలా కాదు. అందుకని నేను అందరినీ ప్రేమిస్తాను, తర్వాత బాబాను ప్రేమించి అందరినీ ప్రేమిస్తాను. అందరినీ ప్రేమించడంతో పాటుగా నాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో వీళ్ళందరూ కూడా భగవంతుడి మాయకు సంబంధించిన రూపాలు, ఈ మాయా రూపాలు ఉంటాయి పోతాయి. ఆయన మాత్రం ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడూ ఉండే ఆయన. అందుకనే బాబా చాలా తెలివిగా ఏం చెప్పాడు తెలుసా? అందరిలో ఉన్న నన్ను చూసి ప్రేమించమన్నాడు. ఆయన డైరెక్ట్గా అందరిని ప్రేమించమల్లా, అందరిలో ఉన్న నన్ను చూసి ఏం చూడమన్నాడు? ఆత్మను ప్రేమించు అన్నాడు. అది శాశ్వతం. మీ అందరిలో ఉన్న చైతన్యాన్ని చూడాలని దాన్ని ప్రేమించాలి. మనిషిని ప్రేమించారనుకో, ఆమెకి ఏమన్నా అయితే బాధపడిపోతాను, ఆమె ఏమన్నా అంటే బాధపడతాను, ఆమె పొగిడితే ఆనందిస్తాను. ఇది మనిషిని ప్రేమించడం. మనిషిలో ఉన్న ఆత్మను ప్రేమిస్తే అది ఆనంద స్వరూపం, శాశ్వత స్వరూపం, నా పరమాత్మ గురువు స్వరూపం అది. కాబట్టి ఇక్కడ రెండు లేవు, ఒకటే. నేను బాబానే ప్రేమిస్తున్నా, కృష్ణారావుని ప్రేమించినా బాబానే ప్రేమిస్తున్నా, మీ అందరిని ప్రేమిస్తున్నా, నేను బాబానే ప్రేమిస్తున్నా, రెండు లేవు. కాబట్టి అక్కడ కూడా చాలా అద్భుతమైన లోతైన జ్ఞానాన్ని దృష్టితో చెప్పాడు. అందరిలో ఉన్న నన్ను చూసి ప్రేమించు అన్నాడు అవాడు. ఇప్పుడు దాన్ని మనం ప్రేమించడం చెయ్యాలి. అంటే మరి దాన్ని ప్రేమించి కనిపించే మనిషిని ద్వేషించవచ్చా? కుదరదు. దాని నుంచే అంతా వస్తుంది కాబట్టి, అదంతా దానికి సంబంధించిందే కాబట్టి మళ్ళీ ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఎన్నో మననం చేసుకుంటూ వస్తుంటాయి. ద్వేషాలు వస్తుంటాయి, కోపాలు వస్తుంటాయి, నచ్చని పనులు చేసినప్పుడు గొడవలు వస్తున్నప్పుడు, గొడవ పడ్డ వ్యక్తిని ప్రేమించుకుంటే ఎక్కడి నుంచి ప్రేమిస్తావు, ఇవన్నీ మనం వస్తుంటాయి. మళ్ళీ వివేకాన్ని తెచ్చుకొని దానివల్ల ఏం జరుగుతుందంటే పడ్డ గొడవని మర్చిపోయి మళ్ళీ మనం రీకన్స్ట్రక్షన్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతాం. అది ప్రయోజనం. చేయగా అసలు ఆ పడ్డమే పోతుంది. అలాగా వారిని మరణం నుండి బయటకు లాగుతాను అంటే ఇంక మనం ఎవరు చచ్చిపోమా ఆ ఆశ కాదు. మరణమే లేని ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం. నేను ఆత్మను తెలుసుకుంటాం బాబా మార్గంలో. అదొక గొప్ప అదృష్టం. నా కథలు వినొచ్చు సకల రోగాలు నివారించబడును. అందరికీ రోగాలు ఉన్నాయండి, కథలు రోజు వింటూనే విన్నారు అనుకుంటారు. కానీ రోగాలు ఉన్నా ఆ రోగాలను గుర్తించని ఒక స్థితి వస్తుంది.
ఆయన్ని మనం పరిపూర్ణంగా ప్రేమించినప్పుడు. ప్రేమ అనేది ఉన్న చోటకి అసలు ఏమీ ఉండవు, భయం ఉండదు, రోగం ఉండదు, ఏముండదు. ఆ ప్రేమ అనేది కలిగిన అప్పుడు అవేమి ఉండవు. అంటే మైండ్ ప్రజెంటు, బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంట్, ఇది ఒకటి ఉంటుంది. సైంటిఫిక్గా కూడా ఉంటుంది. మనం ఏదో ఆలోచిస్తూ ఉంటాం, మన ఎదురుగా జరుగుతున్నది ఏది కూడా మనకు కనిపించదు, అది మన మీద ప్రభావం చూపించదు. ప్రేమ అటువంటిది. ప్రేమ కలిగిన వ్యక్తికి ఆ ప్రేమ మీద దృష్టి ఉన్నప్పుడు, మనసు ప్రేమతో నిండిపోయినప్పుడు ఇవేవి కూడా కనిపించవు. అందుకనే సత్యత్ర చాలా చోట్ల ప్రేమే దైవం అంటాడు బాబా. ఆ ప్రేమను సాధించడమే కష్టమైంది. అందుకని దైవాన్ని సాధించడం ఎంత కష్టం, ప్రేమను సాధించడం అంత కష్టం. ఆ ప్రేమను పొంది వెళ్తే వాళ్ళు ఎలా ఉంటారన్నప్పుడు ఒక అమృతానందమయ్యి, ఒక సత్యసాయి బాబా, వాళ్ళని చూడండి, వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు, ఎవరికి అనిపించినా ప్రేమగా ఆలింగనం చేసుకుంటారు. వాళ్ళకి ఎక్కడ అసంతృప్తి, కోపము ఏమీ ఉండవు. వాళ్ళకి అందరిని సమానంగా చూస్తారు. ఒక రిక్షావాడిని చూసినా అమృతానందమై కౌగిలించుకుంటుంది, ఒక రాష్ట్రపతిని కౌగిలించుకుంటుంది. సత్యసాయిబాబా గారు అందరినీ సమానంగానే చూస్తాడు. అయితే ఆ వ్యక్తికి అర్హత ఉండాలి, ఆ ప్రేమతత్వం ఉండాలి, ఆయన మీద భక్తి ఉండాలి. కాబట్టి ఈ యొక్క ప్రేమ అనేదాన్ని మనం పొందగలిగితే, ఆ ప్రేమకు నిర్వచనం తెలియకపోవడం వల్లనే నేను అనుకున్నట్టుగా మనకు నచ్చిన వాళ్ళని ద్వేషిస్తున్నాం, నచ్చిన వాళ్ళని ప్రేమిస్తున్నాం. బట్ ప్రేమ అనేది కలిగిందంటే నచ్చని వాళ్ళను కూడా మనం అలాగే ప్రేమిస్తాం. మహాత్ములందరూ అలాగే ప్రేమించారు. ఆ ప్రేమను పొందడానికి కావలసినటువంటి సాధనలు చేయాల్సి వస్తుంది. దానికి లోపలికి వెళ్ళడం అవసరం. ఎందుకంటే ఆత్మ యొక్క లక్షణం ఏమిటంటే ప్రేమ, దాని స్వరూపం ఏంటంటే ప్రేమ. ఆ దాంట్లో ప్రేమ పొంగి పొర్లుతుంటుంది అన్నమాట ఆత్మలో. కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు, ధ్యాన స్థితిని పొందినప్పుడు, ఆ లోపల ఉన్న ఆత్మ నీకు టచ్ అయినప్పుడు, ఆ స్థితిని నువ్వు అనుభూతికి తెచ్చినప్పుడు, అందుకని ఆత్మస్వరూపులు మాత్రమే అలా అనంతమైన ప్రేమను ప్రదర్శించగలిగారు. క్రీస్తు ఎంత గొప్ప ప్రేమ, మేకులు కొడుతూ ఉంటే వాళ్ళని ఆశీర్వదించాడు. ప్రభు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు వాళ్ళకి, వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళని కాపాడండి. తనని చంపుతుంటే వాళ్ళని కాపాడండి, క్షమించండి అంటే అది ఎంతటి ప్రేమ. కాబట్టి ఆత్మ యొక్క లక్షణం ప్రేమతత్వం, ప్రేమ స్వరూపం. అది ఆ ప్రేమ స్వరూపాన్ని నువ్వు పొందలేకపోతే, ప్రేమను నువ్వు పొందలేకపోతే నువ్వు ఎప్పుడు ఆత్మను పొందలేవు. అందుకని లోపలికి వెళ్ళినప్పుడు, దానికి దగ్గరే అయ్యేటప్పుడు దాని లక్షణాలు వీళ్ళకు వచ్చి విశ్వప్రేమికులుగా వాళ్ళు తయారైపోయారు అన్నమాట. కాబట్టి ఆ ప్రేమను పొందాలి. ఆ ప్రేమ కలుగుతూ ఉంటే ఇంతకుముందు చెప్పినట్టుగా భయంకరమైన శత్రువును కూడా ప్రేమించే లక్షణం వస్తుంది. ధర్మరాజు గారికి ఆ లక్షణం వచ్చింది. దుర్యోధన్ని ప్రేమిస్తున్నాడంటే ఆ లక్షణం, ఆయన ప్రేమ ఆత్మకు దగ్గరగా ఉన్నాడు. మరణం నుండి వెనక్కి లాగుతాను, నా కథలు వింటే సకల రోగాలు నివారించబడతాయి. కావున భక్తి శ్రద్ధలతో నా కథలు విను. భక్తి శ్రద్ధలతో, శ్రద్ధ కాన్సన్ట్రేషన్. ఆయన ఎవరు వచ్చారు? శ్రద్ధ కాదు, భక్తి. ఇంకా భక్తి ఉందంటే ఆ భక్తిలో భయం ఉంటుంది. భక్తి ఈజ్వల్ టు భయం. ప్రేమ దగ్గర భయం ఉండదు. ప్రేమ అంటే ఇంక భయం ఏంటి, ఎవరినైనా కౌగిలించుకుంటారు వాళ్ళు. కానీ భక్తి ఉన్న చోట భయం ఉంటుంది. అందుకని భక్తి మార్గంలో, భగవంతుని మార్గంలో, గురు మార్గంలో ఆ భయంతో కూడిన భక్తి ఉన్నప్పుడు నువ్వు సరి చేసుకుంటావు, భయపడతావు, తప్పు చేయడానికి భయపడతావు. అప్పుడు నువ్వు సరి చేసుకోగలుగుతావు. భయం లేకుండా డైరెక్ట్ ప్రేమకి వెళ్ళిపోయావు అనుకో, నేను కౌగిలించుకుంటా, ముద్దులు పెట్టుకుంటా అని అంటే భయం పోయింది. ఇంకా నువ్వు ఎప్పుడు సంస్కరించబడతావు, నీలో ఉన్నటువంటి గుణాలు ఎప్పుడు సంస్కరించబడతాయి. కాబట్టి గురువు దగ్గర, ముఖ్యంగా గురువు దగ్గర భయంతో కూడిన భక్తి అవసరం. దాని ద్వారా నువ్వు ఆ స్టెప్ దాటాలి. అందుకనే మీకు నవవిధ భక్తులకు వచ్చేసరికి బాబా గారు సఖ్యత్వ భక్తి అని ఇస్తాడు. అది ఎప్పుడు ఇచ్చాడంటే 8వ ప్లేస్లో పెట్టాడు. ఈ 7 రకాల భక్తి సాధనలు చేస్తే నీకు అర్హత వస్తుంది. ఏ అర్హత? ఆయనతో స్నేహం చేసే అర్హత. అక్కడే ప్రేమ. కాబట్టి ఈ స్టెప్స్ అన్నీ కూడా సాధన చేసుకుంటూ వెళ్తే నీ మనసు అనేది ఉన్న అన్నిటినీ సరి చేసుకుంటూ ఆ అర్హతను పొందుతుంది. కాబట్టి ఈ మధ్య అలా కాదు, చాలామంది డైరెక్ట్ బాబాను ముద్దులు పెట్టేసుకోవడం, గుళ్ళకి వెళ్తే దొరికిపోతారు. బాబా ముద్దు అంత సులభం అయిపోయాడు. భగవంతుని ముద్దు పెట్టేసుకోవడం, ఆయన కాళ్ళకి ఉన్నటువంటి పూలు లాగేసేసుకోవడం, మెల్ల ఉన్నది లాక్కొని పోవడం, ఏమన్నాడు కదా పాపం అని చెప్పి లాగేసుకో. అంతా చాలా స్వతంత్రత, చాలా స్వేచ్ఛ. చాలామంది నాతో కొంతమంది మహాభక్తులు లేడీస్ మాట్లాడుతుంటారు, చెప్తుంటారు, బాబా గారిని ముద్దు పెట్టుకుంటామండి, కౌలించేసుకుంటామని చెప్పేస్తుంటాను. మంచి సంతోషం అమ్మ. అందుకని మీరు అక్కడే ఉన్నారు. ఎందుకంటే బాబా అంటే ఏంటి, ఆయన దగ్గర మహామహులు నోరెత్తడానికి కూడా ధైర్యం చాలక ఆయన ఏం చెబితే అది
అంత దూరంలో చేతులు కట్టుకొని విన్నవాళ్ళు. మరి వాళ్ళకి ఎంత తెలియదా? వాళ్ళందరికీ ఇవి లేదా? ఆయనతో క్లోజ్గా ఉన్న శ్యామ ఆయన దగ్గర నుంచి ఏం పొందలేకపోయాడు. తర్వాత బాధపడ్డాడు. క్లోజ్గా ఉన్నా ఆయన ఇలాగే ఆయన దగ్గరికి ఏందా నువ్వు ఏం మాట్లాడతావా, నీకేం తెలుసాయా, అన్నీ ఏది పడితే చెప్తుంటావు నువ్వు బాబా అని చెప్పేసి ఇలా క్లోజ్నెస్ ఉన్నవాళ్ళు ఏమీ పొందలేదు. భయభక్తులతో ఉన్నవాళ్ళు పరిపూర్ణంగా పొందారు. కాబట్టి అది తెలియక ఆధ్యాత్మికం తెలియని వాళ్ళు చేసే పిచ్చి పనులు. నా భక్తుల యొక్క గర్వహంకారం నిష్క్రమించిపోతాయి, నా లీలలు వినేవారికి శాంతి కలుగుతుంది. ఇది 100%. మనకు అశాంతి ఉందంటే సచిత్ర తీసుకొని చదివామంటే ఇలాంటి పదాలన్నీ మనకి ఒక విషయం ఏంటంటే ఇక్కడ రహస్యం. ఈ భగవంతత్వాన్ని ఋషులు ఎందుకు గ్రంథస్థం చేశారంటే మనసుకున్న లక్షణం ఏంటంటే అది ఏదైతే చూస్తుందో దానిగా మారిపోతుంది, ఏదైతే వింటుందో దానిగా మారిపోతుంది. నేను ఉదాహరణ చెప్తాను మీకు. సినిమాలో అందరూ భయంకరమైన దుఃఖ సన్నివేశం ఏడుస్తున్నారు, నువ్వు ఏడుస్తావు. ఆడ పెద్ద కామెడీ వచ్చింది, నువ్వు నవ్వుతావు. వాడు ఒకడు దుర్మార్గుని కొడుతుంటాడు, కొట్టు అంటుంటావు. అంటే చూడ ఆడ ఏం జరుగుతుందో ఇక్కడ నీ జరుగుతుంది. కాబట్టి బయట ఒక అందమైన పువ్వును చూసి ఆహా ఎంత బాగుంది అనుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? బయట ఏం జరుగుతుందో అంతా దాని ప్రకారంగా నీ మనసు మారిపోతుంది. ఈ మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుంచి వచ్చింది. ఆత్మ ఎటువంటిది? స్ఫటికం లాంటిది. స్ఫటిక లక్షణం ఏంటి తెలుసా? ఏది తెచ్చి దాని దగ్గర పడితే ఆ రంగులో కనపడుతుంది. నిజానికి ఆ రంగు ఏం దానికి ఏం అంటుకోదు, బట్ కనపడుతుంది అంతే. దానికి ఏ రంగు అంటదు. అది యాజిటీజ్ ఆత్మ కూడా అలాగే ఉంటుంది. కానీ బట్ అన్నీ కూడా అలా కనిపించేస్తూ ఉంటాయి. అందుకని ఏం చేశారంటే అద్భుతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని స్వరూపాన్ని వర్ణించి ఆ వర్ణనలు నువ్వు చదువుతూ ఉంటే ఇంతకుముందు చెప్పిన లక్షణం దానికి ఉండడం వల్ల ఆ వర్ణనలో ఉన్న దివ్యత్వాన్ని అంతా ఇది ఊహించుకుంటూ దర్శించుకుంటూ అది గొప్ప స్థితిని అనుభవిస్తూ ఉంటుంది. అలాగే మంచి మంచి విషయాలను చెబుతూ ఉంటే అది చదువుతూ ఉంటే ఆ మంచి మంచి విషయాలతో ఇది ఆనందిస్తూ ఉంటుంది. ఆ మంచితనం అప్పటికి అది పొందేస్తుంటుంది. ఆహా అని చెప్పి ఆమె చెప్పినట్టుగా అప్పటికి అంతా మహాభక్తులం అయిపోతాం వినేటప్పుడు. తుకారం సినిమా చూస్తే రేపు పొద్దు నుంచి నేను తుకారం అయిపోవాలనుకుంటాడు మగవాళ్ళందరూ కూడా. సక్కుపోయి సినిమా చూస్తే ఆడవాళ్ళందరూ రేపు పొద్దున సక్కుపోయి అయిపోవాలి. లవకుశ సినిమా చూస్తే ఆ సీత అంతా సౌఖ్యం చాలా శాంత స్వరూపంగా ఉండాలి. మా ఆయన నన్ను తిట్టినా అరిచినా గెంటేసినా అడవిలోకి పంపించినా ఆయన చల్లగా ఉండాలి అని ఆమె అన్నట్టే నేను కూడా అనాలి అనుకుంటాం. ఏముండదు, అయిపోగానే మళ్ళీ మాయలోకి పడిపోతుంటాం. అంటే కాబట్టి ఇవన్నీ మనకు వాళ్ళు ఎందుకు అందజేశారంటే మనసు యొక్క స్థితిని వాళ్ళు గ్రహించి నీకు మంచిని అందజేస్తే అది మంచిగా మారిపోతుంది. అందుకని దీన్ని ఎప్పుడు చదువుతూ ఉండని ఎందుకంటారంటే ఎప్పుడూ చదువుతూ ఉంటే నువ్వు పక్కకి వెళ్లకుండా ఆ స్థితిని పొందగలుగుతావు. చదవడం లేకపోతే మననం చేసుకుంటూ ఉండు అని ఎందుకన్నారంటే ఆ మననం చేసుకుంటే నీ మనసు ఆ మంచి స్థితిలో ఉంటుంది. మనసు యొక్క రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు మనకి గ్రంథాలను అందజేశారు, స్తోత్రాలను అందజేశారు, సహస్రనామాలు అందజేశారు. వీటిల్లో నువ్వు మనసును పెడితే ఆ దివ్యత్వాన్ని నువ్వు చూడలేదు, కానీ మేము చూసాం. చూసిన దాన్ని నీకు ఇవ్వడం వల్ల నువ్వు చదువుకోవడం వల్ల నువ్వు కూడా ఆ ఫలితాన్ని పొందుతావని ఇచ్చారు. మనసుకున్న బలహీనతని ఆధారం చేసుకొని మనం మంచిని వాటికి అందజేస్తూ పోతే అది మంచి అలవాటు అంటారు కదా. మంచిని అలవాటు చేస్తే ఇంకా మంచిని వదిలిపెట్టమని వదిలిపెట్టదు, చెడుని అలవాటు చేస్తే చెడును వదిలిపెట్టమని వదిలిపెట్టదు. దానికి ఉన్న ఆ లక్షణం అలవాటు. దాన్ని నువ్వు మంచి చేస్తావా చెడు చేస్తావా నీ ఇష్టం. ఏమండి అలవాటు మార్చుకోలేకపోతున్నావు అంటే ఏమీ లేదు. ఖచ్చితంగా ఒక వారం 10 రోజులు కనుక దాన్ని కొత్తది అలవాటు చేయి. ఆ 10 రోజుల తర్వాత ఇది అలవాటు అయిపోయి అది వదిలేస్తానంటది అంతే. నీ చేతులు ఏం లేదు. నువ్వు జస్ట్ చేయాల్సిందల్లా వారం రోజులు బలవంతంగా దానికి నువ్వు చెప్పాలనుకున్నది చేయాలనుకున్నది చెయ్యు, బలవంతంగా చెయ్యు. 41 days పెట్టింది అదే నేను అనుకున్నది మనం. కాబట్టి మనసుకు ఉన్నటువంటి ఆ బలహీనతను ఆధారం చేసుకొని మనం దాన్ని మంచి వైపు మళ్ళించగలిగితే అద్భుత ఫలితాలు పొందుతాం. ఆనందానికి తృప్తికి ఇదే మార్గం చెప్పినవాడు సాయిబాబా. ఇంక వేరే మార్గం లేదు. నా లీలలు చదవండి, నా కథలు చదవండి, ప్రపంచాన్ని మర్చిపోయి చదవండి, మనస్ఫూర్తిగా చదవండి. దాని ద్వారా మీకు సంపూర్ణమైన శాంతి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. వేరే మార్గంలో చెప్పినవాడు సద్గురువు కాబట్టి ఇంకా దీంట్లో సంశయమే లేదు. అందుకని నిత్యం సత్యత్ర పారాయణం స్పీడ్గా చదువు, ఎలాగైనా చదువు. ఏదో ఒక టయానికి వాళ్ళలో ఒక మార్పు అనేది ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. కాబట్టి మనం నిత్యపారాయణం అనేది పెట్టుకోవాలి నియమంగా. దానివల్ల మనకు శాంతి కలుగుతుంది. కాకపోతే ఎక్కడ దెబ్బతింటామంటే
బాగా అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు దానివైపు మనసు పోదు. అందుకనే దీనికి కూడా క్రీస్తు మహాశయుడు చెప్పాడు, ఒక ఒంటెని సూది యొక్క బెజ్జంలో చేర్చొచ్చు, కుదురుతుందా? ఒంటె బెజ్జం సూది బెజ్జంలో చేరుతుందా? ప్రసక్తే లేదు. కానీ చెప్పాడు చేర్చవచ్చునేమో, కానీ ధనవంతుణ్ణి స్వర్గరాజ్యం తలుపు వరకు కూడా తీసుకెళ్ళలేమన్నాడు. కారణం ఏంటంటే వాటితో కూడిన వ్యవహారాల్లో ఉండి మనం ఈ భక్తిని ఆచరించలేకపోతాం. అవేమో టెంపరీ. ఇంకా చెప్పాలంటే మనని మామూలు వాటికంటే ఎక్కువ మాయలో ముంచేసేసి దుఃఖానికి, ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి సుఖం సంతోషం రేపు అనుభవించేపోయే భయంకరమైనటువంటి దుఃఖానికి మనం పునాదులు వేసుకుంటున్నాం. మనం ఒక వ్యక్తిని అపారంగా ప్రేమిస్తున్నాం అని అంటే భవిష్యత్తులో నువ్వు బాగా దుఃఖించడానికి నువ్వే ఏర్పాటు చేసుకుంటున్నావు అనేది ఎంత కష్టంగా ఉంటుంది వినడానికి. అంటే అయితే ఇప్పుడు ప్రేమించకుండా ఉండాలా అనే ప్రశ్న వచ్చేస్తుంది. ప్రేమే కదా జీవితం. కానీ మన ప్రేమ కాదు, ఇంకొక ప్రేమ ఉంది, దివ్యమైన ప్రేమ. ఆ ప్రేమను మనం అర్థం చేసుకొని సాధించగలిగితే ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే, నీ బిడ్డను నువ్వు ఎంతగా ప్రేమిస్తావో వేరే వాళ్ళని కూడా అంతగానే ప్రేమిస్తావు. నీ బిడ్డను ప్రేమించొద్దు అన్నట్లా, నీ బిడ్డని ఎలా ప్రేమిస్తున్నావో వేరే వాళ్ళని కూడా అంతగా ప్రేమించే ప్రేమ ఒకటి ఉంది. ఆ ప్రేమను సంపాదించు. అప్పుడు ఏమవుతుంది, మన బిడ్డ పోయినా కానీ మిగతా లోకంలో అంతా బిడ్డలు నా బిడ్డలే కదా, ఆ ప్రేమ వచ్చింది కదా నీకు. ఇప్పుడు మహాత్ములందరూ కూడా అటువంటి ప్రేమను సాధించారు. దాన్ని మనం సంపాదించాలి. మొత్తం ప్రేమ చుట్టే ఉంటుంది జీవితం అంతా. నా లీలలు వినివారికి శాంతి కలుగుతుంది, మనోపూర్వక నమ్మకం గలవారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యం చెందుతుంది. చెప్పిన మాటల యందు మనోపూర్వకమైన విశ్వాసం వరకు ఉందో వారికి ఏం జరుగుతుంది, ఆత్మసాక్షాత్కారం ఇచ్చేసాడు. శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యం దానితో కలిసిపోతారు అంటున్నాడు. కారణం ప్రేమ, భక్తి, ఆత్మ, శుద్ధ చైతన్యం, పరిశుద్ధాత్మ స్వరూపుడు, శుద్ధమైనటువంటిది, స్ఫటికం లాంటిది. సాయి పరిశుద్ధాత్మ, దాన్ని పరిపూర్ణంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ. ఎట్లంటే ప్రశ్న పరిప్రశ్న. ఉట్టి ఆత్మ అంటే ఉట్టి, నేను మీకు చెప్తా. ఆ ఉట్టి ఆత్మ అంటే దానికి మనస్సుకు పర్యాయపదంగా ఆత్మను కూడా వాడతారు. ఆత్మను పరిశుద్ధపరచాలి అంటుంటారు. ఆత్మను పరిశుద్ధపరచడం ఏంటి? ఆత్మే పరిశుద్ధం కదా అని వస్తుంది. కానీ జీవాత్మ పరమాత్మ. చైతన్యం శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యం అంటేనేమో పరమాత్మ స్థితి. చైతన్యం అంటేనేమో పరమాత్మ నుంచి వచ్చి మనోరూపం ధరించినటువంటి ఒక చైతన్యం. మనస్సు పరమాత్మ నుంచి వచ్చినటువంటి చైతన్యం ద్వారా ఏర్పడినటువంటి మనస్సును సూక్ష్మ శరీరం అంటారు. మనమే అంటున్నది ఎవరు? ఇప్పుడు మీరు మనమే మీ ఉద్దేశంలో ఎవరు మనమే అంటున్నది? మనస్సు, ఆత్మ కాదు. ఆత్మ నుంచి వచ్చింది కానీ మనస్సు అది. మీకు ఇది కూడా లాస్ట్లో చెప్తా, ప్రాక్టికల్గా చెప్తా. శుద్ధ చైతన్యం పరమాత్మ స్వరూపం. చైతన్యం అని అంటే పరమాత్మ నుంచి వచ్చిందని మీకు చెప్పాలంటే సూర్యుడు పరమాత్మ. సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతి పరమాత్మ చైతన్యం. సూర్యుడు కాంతి, సూర్యుడు పరమాత్మ. సూర్యుని కాంతి ఒకటి కాదు, ఒకటి కాదు. ఎందుకు ఒకటి కాదన్నానంటే సూర్యుడి కిరణం కాంతి కదా. కిరణం సూర్యుడే ఉద్దా. సూర్యుడి నుంచి కిరణాలు వచ్చాయి తప్ప కిరణం నుంచి సూర్యుడు రాదు. అలాగే అందుకని ఒక కిరణం అనేది సూర్యుడు కాదు. సముద్రము అలలు వేరు కాదు. ఒక అల సముద్రం కాదు, కానీ అలలన్నీ కలిస్తే సముద్రం అవుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఆ చైతన్యం నుంచి మనసు క్రియేట్ అయింది. ఈ 3 రేస్ ఉన్నాయి.
నాకు ఆయన ఇచ్చిన జ్ఞానంతో చెప్తా. ఆత్మ ఒకటి, ఆత్మ నుంచి వచ్చిన చైతన్యం ఒక ఏమంటారు దాన్ని, ఒక అర. ఆత్మ సూర్యుడు, ఆత్మ సూర్యుడు, ఆత్మ నుంచి వచ్చిన కాంతి. మీకు పున్నమి రోజు చూసినప్పుడు చంద్రుడు ఉంటాడు. కొన్ని పున్నమి సందర్భాల్లో మాత్రమే ఆయన చుట్టూ ఒక కాంతి ప్రకాశం ఉంటుందన్నమాట. అన్ని పౌర్ణంలో ఉండదు. బుద్ధ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భం కొన్ని పౌర్ణమిలో చంద్రుడు కాంతి చుట్టూ వచ్చేసి ఉంటుందన్నమాట. ఒక సర్కిల్ వచ్చి ఉంటుంది. అది ఆయన నుంచి వచ్చినటువంటి చైతన్యం. ఆ చైతన్యం కాకుండా విశ్వమంతా వ్యాపించి ఉంటుంది కాంతి. 3 రకాల స్టెప్పులు ఉన్నాయి. ఒకటి ఒరిజినల్, ఆయన నుంచి వచ్చిన కాంతి అంతకంటే కొంత ప్రకాశం తగ్గి చుట్టూ వ్యాపించి ఉంటుంది. మన ప్రపంచమంతా వ్యాపించినటువంటి కాంతి అసలు ఆ కాంతి కనపడదు. ఇక్కడ జస్ట్ ఏదో వెలుతురులాగా కనపడుతుంది తప్ప అయిపోతుంది. అలాగా మీకు ఆత్మ నుంచి ఒక చైతన్యం వచ్చింది. చైతన్యం ద్వారా మనస్సు ఏర్పడింది. ఆ మనస్సుని సూక్ష్మాత్మ అంటారు, సూక్ష్మ శరీరం అంటారు, దాన్ని జీవాత్మ అంటారు. జీవలక్షణాలతో ఉన్నదాన్ని జీవాత్మ అంటారు. శుద్ధ చైతన్యం అంటే పరమాత్మ. అది ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఈ మనసు ఎలా ఏర్పడుతుంది, చైతన్యం అంటే ఏంటి మీకు అర్థం కావాలంటే అక్కడ మంట ఉంది, అక్కడుంది మంట. మంట నుంచి వచ్చిన వేడి నాకు తగులుతుంది. మంట నాకు తగల, ఆ మంట నుంచి వచ్చిన వేడి ఆయన చైతన్యం. ఈ వేడే మంట కాదు. మంట దగ్గరికి వెళ్తే చచ్చిపోతా, కాలిపోతాను, పని ఇక్కడ ఉంటే నేను కాలట్లా. అలాగా పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆ చైతన్యమే మాయగా మారి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. అందుకనే పరమాత్మగానే ఉన్నాడు. చాలామంది నాకు చాలా పెద్ద డౌట్ ఏమొస్తుందంటే, ఆయనే అన్ని రూపాలు ధరించాడు. ఇలా మా చంద్రమ్మ మెసేజ్ పెట్టింది, ఆయనే ఏడుస్తున్నాడు, ఆయనే నవ్వుతున్నాడు, ఆయనే దూకుతున్నాడు, ఆయనే ఎగురుతున్నాడు, నాకు డౌట్ వస్తుంది. అనంత చైతన్య స్వరూపుడు, ఆనంద స్వరూపుడికి ఈ కష్టాలన్నీ ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడు? ఆయన నటిస్తున్నాడే అనుకుందాం. ఎందుకయ్యా ఏడుపు నటనా, గోలగోల నటన ఎందుకు? ఆయన ప్రశాంతంగా ఉండే పరిశుద్ధాత్మ స్వరూపుడు కదా, దివ్యానంద స్వరూపుడు పోగొట్టుకుని ఈ గోల అంత ఎందుకు అని అన్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆయనగానే ఉన్నాడు. అందుకనే వేదం ఏం చెప్తుందంటే పరమాత్మ సాక్షి స్వరూపుడే తప్ప క్రియాస్వరూపుడు కాదు. కర్మలు చేయడు ఆయన, ఏమి చేయడు. చేయిస్తున్నది నేనే, చేయిస్తున్నాడు ఆయన, కానీ ఆయన చెయ్యట్లా. కృష్ణుడు అంటాడు చేయిస్తున్నది అంతా నేనే అంటాడు. చేస్తున్నది నేనే అంటే ఏంటి? నాలోంచి వచ్చిన శక్తి చేస్తుంది కాబట్టి అది కూడా నాదే. చేయిస్తున్నది నేనే, బట్ అదేది ఆయనకు అంటదు. సాక్షిభూతంగా చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఇవాళ ఇక్కడితో ఆగిపోద్ది. ఆ కాంతి ఉంది, ఆ లైట్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అప్పుడు ఆ లైట్ ఏమంటుంది తెలుసా? ఇవన్నీ నా కారణంగా జరుగుతున్నాయి, నేనే చేయిస్తున్నాను. ఎస్, ఆయన లేకపోతే చీకటి, మనం ఏం చేయలేం. సూర్యుడు లేకపోతే ఈ ప్రపంచం ఏమీ లేదు. కానీ ఈ పని చెయ్యు, ఆ పని చెయ్యు అని సూర్యుడు చెప్పట్లా, ఆ కాంతి చెప్పట్లా, బట్ మనం చేస్తున్నాం. కానీ చేయడానికి కారణం మాత్రం ఆయనే అయి ఉన్నాడు. మనం చేస్తున్నామండి అది ఆ విధంగా. కానీ ఆ కాంతి అనేది సాక్షిభూతంగా ఉంది, నువ్వు చేస్తున్నన్నింటినీ చూస్తూ ఉంది అంతవరకే. కానీ ఆ కాంతి లేకపోతే నేనేం చేయలేను. ఆ దృష్టితో చూసినప్పుడు అది ఉండబట్టే చేస్తున్నాను కాబట్టి అదేం చేస్తుంది? నువ్వు చేస్తున్నదంతా నేనే కారణం, నేనున్నాను కాబట్టి నువ్వు చేయగలుగుతున్నావు. కాబట్టి చేయిస్తున్నది అంతా నేనే అని కృష్ణుడు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, నీలో ఆత్మగా నేను ఉండబట్టి నువ్వు బతికున్నావు, నా నుంచి వస్తున్న శక్తి నీకు ఉంది కాబట్టి నువ్వు పనులు చేయగలుగుతున్నావు. కానీ ఏ పని చేయాలో నేను చెప్పట్లేదు కాబట్టి నీ పనికి నాకు సంబంధం లేదు. అంతే కదా? ఏది కాబట్టి ఆయనకు సంబంధం లేదు కాబట్టి ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. ఇదేం అంటకుండా ఒకవేళ సంబంధం వచ్చిందనుకో, మనం చేసే పనులు ఏదో పనులన్నిటికీ ఆయన బాధ్యత వహించాలి. ఆయన ఏడవాలి, ఆయన నవ్వాలి, ఆయన జైల్లో పడాలి, ఆయన కొట్లాడాలి, ఆయన అశాంతితో కుమిలిపోవాలి. ఇవన్నీ ఆయనకెందుకు? కాబట్టి ఆయనకేం సంబంధం అలా. ఇది ఎలా జరుగుతుందయ్యా అని అంటే, నేను చెప్పినట్టుగా అక్కడ మంట ఉంది, మంటలోంచి ఒక శక్తి వచ్చింది. ఆ శక్తి మొత్తం నడిపిస్తుంది. మీకు ఆధ్యాత్మిక రామాయణం చదివితే మీకు తెలుస్తుంది. ఆ సీతమ్మ చెప్తుంది ఆంజనేయ స్వామికి, రాముడి గురించి నీకు తెలియదు, రాముడు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, సీతమ్మ లేదని, నేను లేనని అనుకున్నారు మీరందరూ. ఆయన వాటన్నిటికీ అతీతమైనటువంటి వాడు, శుద్ధ చైతన్య స్వరూపుడు. ఆయన ఏమీ చేయట్లేదు ఆంజనేయ, అంతా నేనే చేస్తున్నాను.
అంటే ఆమె అంటే నేను మాయాస్వరూపిణి, నేను మాయాస్వరూపిణి. నేను చూడ్డానికి మనకు సీతమ్మ కనపడిందాడ ఒక స్త్రీ, కానీ నేను అసలు స్వరూపం ఆమెది ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి అంటే మాయాస్వరూపిణి. ఆమె చేస్తున్నదంతా కూడా పరమాత్మని. మాయకి ఆదిలక్ష్మి అని పేరు, కాళికాదేవి అని పేరు, శక్తి స్వరూపిణి అని పేరు. కాబట్టి ఆ శక్తి పరబ్రహ్మ సృష్టి లేకముందు ఆయన ఆనంద స్వరూపుడుగా తనలో తాను ఉన్నాడు. నిద్రాణ స్థితిలో పసిబిడ్డ ఎలా ఉంటుందో అలాంటి స్థితి పరమాత్మది. సృష్టి చెయ్యాలని సంకల్పం రాగానే ఆయనలోంచి శక్తి బయటకు వచ్చింది. ఇప్పుడు మాయాశక్తి నడిపిస్తుంది దీనంతా. లేకపోతే ఏందమ్మా ఈ దుర్మార్గాలు? అసలు భగవంతుడు ఉంటే, భగవంతుడు చేస్తే ఇంత అన్యాయాలు జరుగుతాయా? ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు కావచ్చు, మనుషులు చంపడాలు కావచ్చు, ఇవన్నీ మన ప్రకృతిలో చూస్తున్నామే ప్రపంచంలో. ఇవన్నీ దేవుడు చేస్తున్నాడంటే ఎలా నమ్ముతాం? కాబట్టి ఆయన నుంచి వచ్చినటువంటి మాయాశక్తి చేయిస్తుంది. ఆయన పరిశుద్ధాత్మ స్వరూపుడు, ఆయన పరిశుద్ధాత్మగానే ఉంటాడు. ఆయన నుంచి వచ్చినటువంటి శక్తి ఈ జగన్నాటకాన్ని నడిపించడానికి. వారి అందరిలో ఆత్మ శుద్ధంగా ఉంది. ఆత్మ నుండి వచ్చినటువంటి చైతన్యం ద్వారా ఏర్పడిన సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో మనస్సు, అదే ఈ కష్టాలు సుఖాలు అనుభవిస్తుంది. ఆయనకి ఏం సంబంధం లేదు. అదే చెప్తున్నా, అందరిలో పరిశుద్ధాత్మ ఉంది. ఈ కష్టాలు మంచి చెడు అనుభవిస్తుంది, మంచికి మంచి ఫలితాలు, చెడుకు చెడు ఫలితాలు అనుభవిస్తుంది. ఆయన మాయ నుంచి వచ్చిన సూక్ష్మ శరీరం తప్ప ఆయనకు సంబంధం లేదు. అంటే మీకు అర్థమైంది, ఇందాక చెప్పాను, ఆడున్న మంట నన్ను తగలలేదు, మంటల నుంచి వచ్చినటువంటి ఆ వేడి మాత్రమే నన్ను తగిలింది. ఈ వేడి వ్యవహారం అంతా నడుపుతూ ఉంది. ఆ మంటగానే ఉంది. సూర్యుడుగానే ఉన్నాడు. సూర్యుడి నుంచి వచ్చిన కాంతి మాత్రం విశ్వమంతా వ్యాపించి అది అనుభవించేది సూక్ష్మ శరీరం. దానికి ఆత్మకు సంబంధం లేదు. ఆత్మ నుంచి వచ్చినటువంటి కాదు, ఇది స్థూల శరీరం. ఇది స్థూల శరీరం. సూక్ష్మ శరీరం అంటే మనస్సు. బాధ ఎవరు పడుతున్నారు? కాదు, మనసే. శరీరం ద్వారా శరీరానికి వచ్చే బాధ కూడా లోపల ఉన్న మనసే. మనసు లేని వాడికి అసలు బాధే లేదు. పిచ్చోడికి ఉన్నాడు అనుకోండి, పిచ్చోడికి ఏ బాధ ఉంది? వాడికి మనసు లేదు. వాడికి దెబ్బ తగిలిన అంటాడు. శరీరం ద్వారా మనసు అలా అనుభవిస్తుంటాడు. వాడికి చెనిగిపోయిన బట్టలు భయంకర. అతను కనిపించట్లేదు, చనిపోయాడా ఉన్నాడా? పిచ్చివాడు గుడ్డలు చనిపోయి తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు గుడ్డలు చనిపోయిన ఒక పిచ్చాడు ఉంటాడు, బండబుద్ధులు తిరుగుతుంటాడు, రోడ్డు మీద తిరుగుతూ మీరు చూసి ఉంటారు. వాడికి మనసు ఉంటే ఆ బాధ వాడు అనుభవించేవాడు కదా. వాడికి మనసు లేదు కాబట్టి చిరిగిన చొక్కా తెలియదు, వాడికి తిండి రుచి తెలియదు, బాగున్నది బాగలేదు ఏమీ తెలియట్లేదు. అంటే మనస్సు అనేది అనుభవిస్తుంది. మనసు అంటూ లేకపోతే ఏ బాధ లేదు. కాబట్టి వేదాంతంలో ఏం చెప్తారంటే మనసును తీసేయి అంటారు. మనసును తీసేయి అంటారు. సూక్ష్మ శరీరం అనుభవిస్తుంది. స్థూల శరీరం జడ పదార్థం అమ్మా. ఇది జడం, ఒక రాయి, బట్ట, ఆ చెక్క. మీకు ఉదాహరణ చెప్తాను అర్థమయ్యేట్టుగా. నిద్రపోయాం, మెలుకున్నప్పుడు నాగలక్ష్మి అమ్మ ఎంత చెడ్డదంటే అసలు మంచిది కాదు నాగలక్ష్మి. అంత కోపం నాగలక్ష్మికి. మీకు కోపం వస్తుంది, నన్నంటే నాకు కోపం వస్తుంది. పడుకున్నప్పుడు వస్తుందా? మీ శరీరం ఉందిగా, అక్కడే శరీరం ఉంది కదా. శరీరమే మీరైతే, ఇది రమణ మహర్షి చెప్పిన గొప్ప సూక్ష్మమైనటువంటి జ్ఞానం. శరీరమే నేను అనుకున్నాం అందరం. కానీ పడుకున్నప్పుడు ఆ శరీరాన్ని కాలుతో తన్నినా తెలియట్లేదు, నోటితో ఇష్టం వచ్చినట్టుగా దూషించినా తెలియట్లేదు. మరి శరీరం అక్కడే ఉంది కదా, దానికి తెలియాలి కదా. అంటే లోపట ఉన్నవాడు ఎవడో పడుకున్నాడు, వాడు బయటికి రాలా. ఇంద్రియాల ద్వారా బయటకు వస్తే వాడికి అన్నీ అర్థమవుతాయి. వాడు లోపట ఉన్నాడు, లోపలికి వెళ్ళిపోయాడు. బయట ఏం జరుగుతుందో వాడికి తెలియట్లేదు. బయటకు వస్తుంది. మీకు నేను రేపు అర్థమైనట్టు చెప్తాలేమో అమ్మ, ప్రాక్టికల్గా చెప్తాను. కానీ మీకు ఇప్పుడు అర్థం కాలేదా? మీరు నిద్రపోయినప్పుడు మీ శరీరం ఉంది కదా, మరి అప్పుడు మిమ్మల్ని ఏమన్నా మీకు తెలియట్లేదు. ఎందుకు? ఏమైంది? మీరే చెప్పాలి సమాధానం. ఎందుకు తెలియట్లేదు మీకు? ముందు నాకు ఇది చెప్పండి. మీరు పడుకున్నప్పుడు నేను మిమ్మల్ని ఏమైనా అన్నప్పుడు మీకు అది ఏమీ తగలట్లేదు, మీకు తెలియట్లేదు, ఏంటి అంటే మీరే చెప్పాలి దానికి.
అప్పుడు మీకేంటి మీరు అంటున్నటువంటి ఆ సూక్ష్మ శరీరం లోపటనే ఉంది, బయటికి రాలే, ఇంద్రియాల నుంచి బయటికి రావట్లేదు. అది లోపట, అది నిద్రపోయింది, శరీరం కాదు నిద్రపోయేది. యాక్టింగ్ చేస్తున్నవాడు అసలైన వాడు నిద్రపోయాడు. అసలైన వాడు ఎవడు అనుకుంటాం అంటే మన శరీరం అనుకుంటాం. కాదు, లోపల ఒకడు ఉన్నాడు, వాడు బయటికి వస్తేనేమో మెలకు వచ్చేసి అన్నీ తెలుస్తున్నాయి, వాడు లోపలికి వెళ్తేనేమో ఏమీ తెలియట్లేదు. వాడు నిద్రపోతే అంతా నిద్రపోయినట్టే, వాడు వెళ్ళిపోతే చచ్చిపోయాడు అంటారు అన్నమాట. వాడు వెళ్ళిపోతే చచ్చిపోయాడు, శరీరం ఉంటుంది, కానీ వాడు పడుకుంటే ఏమీ తెలియట్లేదు. కాబట్టి లోన ఎవడో ఉన్నాడు, వాడు వచ్చి పోతూ ఉన్నాడు, వాడు మెలుకుంటే నాకు అన్నీ తెలుస్తున్నాయి, వాడు నిద్రపోతే ఏం తెలియట్లేదు, వాడు వెళ్ళిపోతే నేను చచ్చిపోయాను అంటున్నారు. కారణ శరీరం అంటారు. కారణ శరీరం అంటే అర్థం మీకు ఈ జన్మ ఎత్తడానికి కారణమైనటువంటి ఏవైతే కర్మలు ఉన్నాయో ఆ కర్మలు దాన్ని కారణ శరీరం అంటారు. మీరేం చేయలేరు, అది అయిపోయింది. అది దాని ప్రకారం మీరు వస్తారు, దాని ప్రకారం నేను వస్తాను. కాబట్టి కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. స్థూల శరీరం జడ పదార్థం కాదు, సూక్ష్మంలో చేసుకోవాలి. అందుకనే సూక్ష్మ శరీరాన్ని మనసు అంటారు. ఆ మనస్సుని నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. దానికి మనకు సచేతులు చెప్పాడు, బుద్ధి అనేది శరీరానికి యజమాని, శరీరం రథం, ఆ రథానికి బుద్ధి అనేవాడు రథసారథి, మనస్సు అనేది కళ్యాలు, ఇంద్రియాలు అనేవి కళ్యాలు, మనస్సు అనేది సారథి, కోరికలు గుర్రాలు అనేవి ఇంద్రియాలు, మనస్సు కళ్యం, బుద్ధి అనేది రథసారథి. రథసారథి అనేది అంటే బుద్ధిని ఉపయోగించి ఆ కళ్యాలను పట్టుకొని, మనస్సు అనే కళ్యాను పట్టుకొని ఆ 5 ఇంద్రియాలనే గుర్రాలని గమ్యస్థానం పోవడానికి జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే గమ్యస్థానానికి వెళ్తాయి. ఆ కళ్యాలను వదిలేసి ఎట్టిపోతాయి గుర్రాలు, వాటి ఇష్టం వచ్చినట్టు పోతాయి, తీసుకెళ్ళి కొండ నుంచి కింద పడేస్తాయి. మామూలు మనుషులందరూ కూడా ఆ మనస్సు అనే కళ్యాన్ని విడిచేస్తారు, మనస్సు ఎటుపోతే దాని వెనకాల పోతుంటారు. అంటే ఇంద్రియాలు పోతున్న వైపు మనసు వెళ్ళిపోతుంటుంది. ఇంద్రియం మీకు అది అర్థమైందంటే అలాగే చెప్తాం. కాకపోతే కొంతమంది ఏంటి సూక్ష్మ శరీరం అంటారు, మాకు అర్థం కావట్లేదు, మనసు అంటే అర్థమైంది. మొన్న మేము సాధనా సత్సంగంలో ఈ ఆత్మ నుంచి చైతన్యం నుంచి మనస్సు ఎలా ఏర్పడుతుంది, అసలు మనసు ఎలా ఏర్పడుతుంది అనేది తెలుసుకుంటే కొంతవరకు ఆ మనసుని ఆపుకోవాలా వద్దా అది ఎవరికి ఇష్టం వాళ్ళది. మనస్సు ఏర్పడడం అనేది దేనివల్ల ఏర్పడుతుందో మనసు నియంత్రించమంటాం. మనసు నియంత్రించమంటే ఎట్లా నియంత్రించాలి? మనసు దానంతరికి అది ఏర్పడిపోతూనే ఉంటుంది, మన చేతిలో లేదు. అది ఇష్టాలన్నీ ఏర్పడిపోతుంటాయి. అది దేనివల్ల ఏర్పడుతుంది అని తెలుసుకున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తే మనసు ఏర్పడడం ఆగిపోతుంది. మనసు ఏర్పడడం ఆగిపోతే ఆ మనస్సుకు మనం బానిసలం అయ్యే పరిస్థితి తగ్గిపోతుంది. దేనివల్ల మనసు ఏర్పడుతుంది, దేనివల్ల మనసు బలం. అంతేగా సూక్ష్మ శరీరం అనేది మనం ఏర్పాటు చేసుకుంది, మన ఆలోచనల వల్ల, కోరికల వల్ల, ఇంద్రియాల వల్ల ఏర్పడింది. ఆత్మ అనేది అది శాశ్వతం, ఆనంద స్వరూపం, దానికి దీనికి సంబంధమే లేదు. ఇక్కడ మూడు రేస్ ఉన్నాయి. ఇది ఆత్మ అయితే దీనిపైన ఉన్నది ఆత్మ చైతన్యం అయితే దీనిపైన ఉన్నది మనస్సు. ఇది నడిపిస్తుంది బండి అంతా. దీంట్లో ఉన్న మనందరం కూడా దీని కిందికి చైతన్యం గాడికి వస్తే మళ్ళీ చైతన్యం దగ్గర నుంచి ఆత్మ దగ్గరికి వస్తే కానీ పూర్తి కాదు. ఈ చైతన్యం కాడికి రాగలిగితే దీని దగ్గరికి సులభంగా వెళ్ళిపోతాం. ముందు ఈ పైన ఉన్న ఈ మనసు అనేది వెళ్ళిపోవాలి, ఇది పూర్తిగా నాశనం అయిపోవాలి. కాబట్టి ఇలా ఉన్నాయి 1, 2, 3. ఆత్మ ఇక్కడ ఉంది, పైన ఆత్మ చైతన్యం ఉంది, దీని ద్వారా వచ్చినటువంటి మనస్సు ఉంది. ఇదే సూక్ష్మ శరీరం, దీంతో మనందరం నడుస్తున్నాం. ఇదే జన్మలకు కారణం అవుతుంది. మనందరం మనసుతోటే బతుకుతున్నాం, మనసుతోటే జీవిస్తున్నాం, మనసుతోటే స్పందిస్తున్నాం. ఈ మనసుకే దుఃఖము, సంతోషము, ఈర్ష్య, అసూయ, ద్వేషం అన్నీ ఈ మనసుకే. దీని కింద ఉన్నది చైతన్యం. లోపల అవి ఉన్నాయి, నువ్వు కిందికి వెళ్ళాలి, వాటిని తీసుకురావడం కాదు. మీరు కిందికి వెళ్ళాలి. ఈ మనస్సు నాశనం చేసుకుంటే చైతన్యం మిగులుద్ది. చైతన్యాన్ని కూడా లోపలికి పంపించేస్తే ఆత్మగా మిగిలిపోతాం.
కాబట్టి రమణ మహర్షి సులభంగా చెప్పాడు. ఆలోచనలు కోరికలతో ఉంటే ఆత్మ మనసుగా మారిపోతుంది, ఆలోచనలు కోరికలు నియంత్రించుకుంటే ఆత్మ. ఏం సంబంధం లేదు. అయితే దీని శరీరాన్ని ఉపయోగించుకొని ఆ మనస్సు అనేది పనిచేస్తూ ఆనందిస్తూ ఉంది. శరీరం అనగా ఇంద్రియాలు. శరీరం అంటే ఏదో రక్తమాంసాల గూడు కాదు, అది ఇంద్రియాలు, మెయిన్ పంచేంద్రియాలు. తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. అది అసలు ఆత్మలో అయితే శరీరమే ఉండదు, జడ పదార్థం ఉంటుంది. చైతన్యం లేకుండా శరీరం కదలదు, దాన్ని ప్రాణశక్తి అనొచ్చు. ఆత్మ నుంచి వచ్చినటువంటి చైతన్యము ప్రాణశక్తి, అది శరీరానికి శక్తిని ఇస్తుంది, ప్రాణాన్ని ఇస్తుంది, అప్పుడే కదులుతుంది. ఏదైనా చైతన్యం తగులుతేనే కదా కదిలేది. సూక్ష్మ శరీరం పసిపిల్లవాళ్ళ దాంట్లో నిద్రాణ స్థితిలో ఉంటుంది. అంటే అసలు సైన్స్ కూడా ఏం చెప్తుంది, రాయిలో కూడా చైతన్యం ఉంది అంటుంది. రాయి కూడా చైతన్యం నిద్రాణ స్థితిలో ఉంటుంది అని చెప్తుంది. అది నిద్రస్థితిలో ఉంటుంది కాబట్టి అది రాయి. కాబట్టి ఈ పసిపిల్లవాడిలో కూడా ఉంటుంది, నిద్రాణ స్థితిలో ఉంటుంది. దాన్ని తల్లిదండ్రులు నెమ్మదిగా లేపుతుంటారు. ఇదిగో చూడమ్మా, అదిగో వాళ్ళు వచ్చారు, ఇదిగో వీళ్ళు వచ్చారు, ఇదిగో బంగారం, ఇది నగ పట్టుకో, కత్తి పట్టుకొని మనమే అన్నీ నేర్పిస్తుంటాం అనమాట. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళతో మాట్లాడొద్దు అంటే వాడి నిద్రాణం ఉన్నవి లేస్తూ ఉంటాయి. ఓకే అమ్మా అని చెప్పేసి అలాగా ఇది అలా ఉంటుంది. ఓకే, ఇది ఇప్పటి వరకు సాయి సాయిను నా నామం జ్ఞప్తించుకున్నంత మాత్రం నా చెడు పలుకుట వలన వినటం వలన కలుగు పాపం తొలగిపోతాయి. ఎప్పుడైనా ఏదన్నా అనుకోకుండా తప్పు జరిగితే, అనుకోకుండా పాపం చేశామని మనకు అనిపిస్తే, అప్పుడు మనం పశ్చాత్తాప హృదయంతో బాబా నామస్మరణ చేస్తే ప్రేమతో భక్తితో క్షమించమని ఆ పాపం తొలుగుతుంది. అనుకోకుండా, కావాలని చేసి కాదు. కాబట్టి చేసిన పాపం ఏదైనా ఉన్నా కానీ చెడు పలుకుట వలన వినుట వలన, ఈ రెండు పాపాలు ఇవి చాలా చిన్న పాపాలు. చెడు పలకడం, వినడం, చెడు చేయడం వల్ల ఇక్కడ చెడు చేస్తే అవతల మనిషికి నష్టం జరిగిపోద్ది. నష్టం జరిగితే అది మళ్ళీ మన చేతిలో ఉండదు, కంట్రోల్ కర్మ చేతిలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి చెడు పలకటం వల్ల వినటం వల్ల అనేది చిన్న పాపాలు. ఆ చిన్న పాపాలు పోవాలంటే బాబా నామాన్ని ప్రేమతో తప్పుని ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ప్రేమతో ఆయన నామాన్ని జపిస్తే అది తొలుగుతుంది అని ఒక అభయం ఇచ్చాడు. ఉపయోగించుకోవాలి. ఎప్పుడన్నా ఒక మాట అన్నా, భార్యనో భర్తనో ఏదో అన్నా వాళ్ళు బాధపడుతున్నారు, అయ్యో అన్నయ్యని అని చెప్పేసి బాబా దగ్గరికి వచ్చి బాబా క్షమించని నామస్మరణ చేసుకుంటే అది తొలగిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ అటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు అనడం, లోపలికి వెళ్ళి బాబా క్షమించు సాయి సారాం అనడం, ఇది కాదు. ఇలాంటి లౌక్యం పనికిరాదు అక్కడ. కాబట్టి అమ్మ, ఒక అధ్యాయం కాదు, ఒక పేరానే అయింది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి డి గారు వచ్చేసరికి మేము మంచి సబ్జెక్ట్ అయిపోగొట్టామండి.